వెల్కమ్ బ్యాక్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుండగా మధ్యాహ్నం వరకు ఫలితం రానుంది. కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలో టెన్షన్ పెరుగుతోంది. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ అనుకున్నంతగా నమోదు కాలేదు. దీంతో పోలింగ్ సరళిని బట్టి డివిజన్స్, పోలింగ్ కేంద్రాల వారీగా లెక్కలేసుకుంటున్నాయి పార్టీలు. తామే గెలుస్తామని పైకి చెప్తున్నా లోపల మాత్రం ఆందోళన కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ ఫలితం ఎలా ఉండబోతోంది, ఏ డివిజన్ లో ఎవరికి లీడ్ వచ్చే అవకాశం ఉందో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, మరికొన్ని గంటలు అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఏంటి, ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది రిజల్ట్? సో సరే, ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, తర్వాత నిన్న కూడా 1-2 ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. బట్ ఓవరాల్గా రేపు ఉదయం నుంచి కౌంటింగ్. అయితే నేను ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం ఏంటంటే డివిజన్ వైజ్ గ్రాఫిక్స్ ఉంటే గట్ట ప్లే చేయండి పీసీఆర్. డివిజన్ వైజ్ ఎవరికి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది, ఎంత పోలైనాయి ఓట్లు, అవి చర్చిద్దాం. ముఖ్యంగా ఈ బోరబండ డివిజన్ బీఆర్ఎస్ చాలా హోప్స్ పెట్టుకుంది. ఇక్కడ నేను డివిజన్ వైజ్ చెప్తాను. మొత్తం ఓట్లు 53,211 బోరబండ డివిజన్లో. అయితే పోలైన ఓట్లు మాత్రం 29,760, 55.92% ఓట్లు పోలైనాయి ఇక్కడ. 55.92, దాదాపు 56%. మంచి పోలింగ్ పర్సంటేజే. ఎందుకంటే యావరేజ్ పోలింగ్ పర్సంటేజీ 49 మాత్రమే అయింది నేపథ్యంలో బోరబండలో యావరేజ్ పోలింగ్ కంటే ఎక్కువ అయింది, 29,760. మాస్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది బోరబండలో. బీఆర్ఎస్ వాళ్ళ క్యాలిక్యులేషన్ ఇక్కడ చాలా మెజారిటీ వస్తుంది, ఇక్కడ దాదాపు 10-15% మెజారిటీ వస్తుందని బిఫోర్ సర్వే అనుకున్నారు. కాంగ్రెస్ కంటే 15% ఎక్కువనే మాకు ఓట్లు వస్తాయని బిఫోర్ పోలింగ్ అనుకున్నారు. బట్ కాంగ్రెస్ ఇప్పుడు చాలా వరకు కట్ ఆఫ్ చేయగలిగామని చెప్తున్నారు. బీఆర్ఎస్ క్యాలిక్యులేషన్ ఏంటంటే అక్కడ బాబా ఫసియుద్దీన్, అక్కడ ఉన్న కార్పొరేటర్ మీద వ్యతిరేకత ఉంది. సర్దార్ అనే వ్యక్తి చనిపోయాడు. తర్వాత నల్గొండ టీం అంతా అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. జగదీష్ రెడ్డి, తర్వాత నల్గొండ సంబంధించిన నేతలు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు చూశారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా అదే హోప్ ఉంది. అయితే 56% పోలింగ్ నమోదైంది ఇక్కడ. నెక్స్ట్ రహమత్ నగర్ డివిజన్, బోరబండ డివిజన్లో కొంత అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి ఉంటుందని మొదటి నుంచి ప్రెడిక్ట్ చేశారు. బట్ ఏం జరిగిందని చూడాలి. రహమత్ నగర్ చూడండి, అత్యధిక ఓట్లున్న డివిజన్ ఇక్కడ. 74,387 ఓట్లు. పోలైన ఓట్లు కూడా మంచిగా ఉన్నాయి, 55%. పోలైన ఓట్లు 40,610. సో రహమత్ నగర్లో మొదటి నుంచి కూడా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. రహమత్ నగర్లో బీఆర్ఎస్ కు పెద్దగా క్యాడర్ లేదు. రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచారు, కానీ ఆ తర్వాత అక్కడ ఫిరాయించారు. ఎంఐఎం ప్రభావం కూడా ఈ బోరబండలో, తర్వాత రహమత్ నగర్లో కొన్ని చోట్ల ఉంటుంది. సో 40,610 ఓట్లు, హయ్యెస్ట్ ఓట్లు పోలైన ఓట్లు రహమత్ నగర్ డివిజన్లోనే ఉన్నాయి. మొత్తం 194,000 దగ్గర దాకా ఓట్లు పోలైతే దానిలో ఎక్కువ ఓట్లు అన్ని కూడా హైయెస్ట్ పోల్ అయింది ఈ రహమత్ నగర్ డివిజన్లో. ఇక్కడ కాంగ్రెస్ కు క్లియర్ మెజారిటీ ఉంటుందని చెప్తున్నారు రహమత్ నగర్ డివిజన్లో. సో అది బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు. రహమత్ నగర్లో మాకు కొంచెం ఉండకపోవచ్చు మెజారిటీ, కాంగ్రెస్కి ఉండొచ్చు అని చెప్తున్నారు. సో కాంగ్రెస్కి ఇప్పుడు ఇంతకుముందు ఉన్న బోరబండ కేవలం 29,760 ఓట్లే పోలైన ఓట్లు, కానీ ఇక్కడ 40,000 అంటే మొత్తం 190,90,000 ఓట్లలో ఎక్కువ ఓట్లు ఇక్కడ ఉన్నాయి రహమత్ నగర్ డివిజన్లో. ఇక్కడ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎర్రగడ్డ డివిజన్. ఎర్రగడ్డ డివిజన్లో మొత్తం ఓట్లు 58,752, పోలైన ఓట్లు 29,112, 49.55. అంటే పోలింగ్ పర్సంటేజ్ ఓవరాల్గా జూబ్లీ హిల్స్లో ఎంత ఉందో ఎర్రగడ్డలో కూడా అంతే ఉంది. సో ఇక్కడ కూడా ఎవరికి పెద్ద ఆధిక్యం రాకపోవచ్చు, బ్యాలెన్స్గానే ఉంటుందని అనుకుంటున్నారు. సో ఇంతకుముందు ఉన్న రహమత్ నగర్లో కాంగ్రెస్ పార్టీకి క్లియర్ లీడ్, అక్కడ ఓట్లు కూడా ఎక్కువ. ఇప్పుడు 10,000 ఓట్లు ఉన్న దగ్గర లీడింగ్ కంటే 40,000 ఓట్లు ఉన్న దగ్గర లీడింగ్ ఉంటే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ కదా. సో ఎర్రగడ్డ డివిజన్ కొంత బ్యాలెన్స్డ్ డివిజన్ అనుకోవచ్చు. అటు ఇటు ఎక్కువ ఏం చెప్పలేం. 49.55% పోలింగ్ నమోదైంది. సేమ్ బోరబండలో 29,000 ఓట్లే, ఇక్కడ కూడా పోలైన ఓట్లు 29,000 ఓట్లే. కాకపోతే కొంచెం ఒక 600 ఓట్లు బోరబండ డివిజన్లో ఎక్కువ పోలేడు. నెక్స్ట్ వెంగళరావు నగర్ డివిజన్, కొంచెం మిడిల్ క్లాసు, కమ్మ ఓటరు, సెటిలర్ ఓటరు ఎక్కువ ఉండే, అంటే ఆంధ్ర సెటిలర్ ఓటరు ఎక్కువ ఉండే ఇది వెంగళరావు నగరు.
53,595 ఓట్లు ఉన్నాయి. కానీ పోలైన ఓట్లు 25,195. అంటే బిలో పోలింగ్ 47% మాత్రమే పోలింగ్ నమోదైంది. 49 ఓవరాల్ అయితే ఇక్కడ 47% అయింది. సో సెటిలర్ ఓటు ఎటు పడింది అన్నది వెంగళరావు నగర్లో డిసైడ్ చేస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే వెంగళరావు నగర్ డివిజన్లోనే బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నారు, మిగతా చోట్ల ఎక్కడ కార్పొరేటర్ లేరు. దేదీప్యారావు వెంగళరావు నగర్ డివిజనే. ఆమె మాగంటి గోపీనాథ్కు సన్నిహితురాలుగా ఉన్నారు. సో బీఆర్ఎస్లోనే ఉన్నారు. బట్ కానీ పోలింగ్ పర్సంటేజ్ తక్కువైంది. సెటిలర్ ఓటు ఎటు వెళ్తుంది అన్నది చెప్పలేం. కాంగ్రెస్ పార్టీ హోప్ఫుల్గా ఉంది వెంగళరావు నగర్లో తమకు పడతాయి. కమ్మక్కుల పెద్దలందరూ కూడా మాగంటి సునీత కాకుండా తమ వైపు పనిచేశారని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. నెక్స్ట్ షేక్పేట డివిజన్. షేక్పేట డివిజన్లో మొత్తం 71,000 ఓట్లు. రహమత్ నగర్కి ఎంత ఉన్నాయో దాదాపు అంత ఓట్లు ఉన్నాయి. అయితే పోలైన ఓట్లు 31,182 మాత్రమే. అది పోలింగ్ పర్సంటేజ్ 43.87% అని చూపిస్తున్నారు. తప్పు అది. యాక్చువల్లీ 33%. 71,000లో 31,000 పోలైతే 43% ఉండదు. అది కొంత ఇంకా తక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నా. 31,000 ఓట్స్ మాత్రమే 31,182, 43.87% మాత్రమే పోలైంది. ఇది షేక్పేట డివిజన్లో. అంటే జూబ్లీహిల్స్లో ఇన్ని ఓట్లున్నా సరే షేక్పేటలో ఎంఐఎం బూత్ క్యాప్చరింగ్ చేసింది. మన ఈ ఎమ్మెల్యే కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ వచ్చి బూత్ నెంబర్ 1, 2, 3 తర్వాత కొన్ని చోట్ల బీఆర్ఎస్ కూడా ఏజెంట్లు కూడా లేకుండా చేశారు, బీఆర్ఎస్ ఏజెంట్లకు కొనేశారు కాంగ్రెస్ పార్టీ అన్నా సరే పెద్దగా ఓట్లు కాలేదు. ఇంత బూత్ క్యాప్చరింగ్ చేసినా అక్కడ 43.87% మాత్రమే నమోదైంది. అంటే అది కూడా బూత్ క్యాప్చరింగ్ జరగకుంటే ఇంకో 5-10% తక్కువనే ఉండేది. ఇక్కడ ఒక 4-5 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ వేసిందని బీఆర్ఎస్ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అడిషనల్ గా వేసింది ఎంఐఎం బూత్ క్యాప్చరింగ్ చేయడం వల్ల అని అనుకున్నారు. కానీ వాళ్ళు గొడవ చేయడం వల్ల కొంత తగ్గింది. ఎందుకంటే కొప్పుల ఈశ్వరు మిగతా వాళ్ళందరూ ఆ షేక్పేట ఇన్ఛార్జ్ వాళ్ళందరూ పోవడం వల్ల అని అనుకున్నారు. షేక్పేటలో అదర్వైజ్ బీఆర్ఎస్ కు మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు బూత్ క్యాప్చరింగ్ జరగడం వల్ల ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలి. షేక్పేటలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదు. మజ్లిస్ పార్టీ వచ్చి అక్కడ ఇంటర్ఫేర్ అయ్యి, ఎందుకంటే షేక్పేట డివిజన్ కార్పొరేటర్ వచ్చేసి మజ్లిస్. సో మజ్లిస్ ఏమనుకుంటుంది, నా ఇలాకాలో ఎవడు అడుగు పెట్టొద్దు అని మజ్లిస్ అనుకుంటుంది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇక్కడ చేసిన తప్పిదే. షేక్పేటలో వాళ్ళకి నమ్మకస్తులైన ఏజెంట్ కూడా పెట్టుకోలేకపోయినారంతే కారణం. 10 సంవత్సరాలు ఉన్నా సరే వాళ్ళ క్యాడర్ను బిల్డప్ చేసుకోకపోవడం, మజ్లిస్ మీద అతిగా డిపెండ్ కాకపోవడం. ఇప్పుడు వచ్చి మజ్లిస్ తాన్నారు వాళ్ళకి. నేను నిన్న మొన్న కూడా చెప్పా, మళ్ళొక్కసారి కూడా చెప్తా. పాముకు పాలు పోసి చేస్తే ఏం చేస్తుంది, విషయం గక్కినట్టు మజ్లిస్ గక్కింది. వాళ్ళు 10 సంవత్సరాలు పాముకు పాలు పోస్తే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ను తన్నారు. తన్నడం కాకుండా సపోర్ట్ చేయడం కాకుండా బూత్ క్యాప్చరింగ్ కూడా చేశారు. అంటే మేము చెప్పినా సరే ఇక్కడ బీఆర్ఎస్కు మెజారిటీ వస్తే మజ్లిస్ మీద ఎవరికి భయం ఉండదు అన్న విధంగా చేశారు. ఫిరోజ్ ఖాన్ దగ్గర కూడా బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఫిరోజ్ ఖాన్ పాపం నాంపల్లో 2,000తో ఓడిపోయినాడు కాంగ్రెస్ పార్టీ. గెలిచేవాడే ఫిరోజ్ ఖాన్ స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుగుంటాయి. సో షేక్పేట టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది అని అనుకున్నారు. కానీ బూత్ క్యాప్చరింగ్ జరిగిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయి, దొంగ ఓట్లు ఎన్ని పడ్డాయి, దొంగ ఓట్లు అయితే పడ్డాయి, ఎన్ని పడ్డాయి అన్నది మనకు తెలియదు. తెలిసిన దాన్ని బట్టి అక్కడ డిసైడ్ అవుద్ది. నెక్స్ట్ యూసఫ్గూడ డివిజన్ నవీన్ యాదవ్ సొంత డివిజను. నవీన్ యాదవ్ అక్కడి నుంచే ఉంటారు. అంటే ఆయన సో ఏమంటారు నవీన్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్. చాలా తక్కువ పోలైనాయి. నవీన్ యాదవ్ ఓటేసిన దగ్గర మన రిప్రజెంటేటివ్ చెప్తున్నాడు 26% అయిందట పోలింగ్. అంటే 4 ఒకళ్ళు ఓటేశారు. సో నవీన్ యాదవ్కి మైనస్, ఎందుకంటే ఆయన సొంత డివిజన్లో ఆయనకు బలం ఉండాలి కదా. కానీ ఎక్కువ మంది ఓటింగ్కి రాలేదు. 55,705 అయితే పోలైన ఓట్లు 24,218, 43.47%. చాలా తక్కువ పోలింగ్. అంటే షేక్పేట 43.87, యూసఫ్ కూడా 43.47. ఇక్కడ నవీన్ యాదవ్కు మంచి మెజార్టీ రావాలి. సొంత డివిజన్. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళంతా పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ఇక్కడ మెజార్టీ రావాలి. తర్వాత లాస్ట్లో ఏమైందంటే ఒక 1000 ఓట్లు ఈ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ వాళ్ళు ఒక ఫంక్షన్ హాల్లో పెట్టారు. పెట్టినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మిగతా వాళ్ళంతా గొడవ చేసి ఆ ఫంక్షన్ హాల్ అయ్యడం వల్ల ఇంకొన్ని ఓట్లు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వేయాలనుకున్న ఓట్లు వేయలేకపోయిందని బీఆర్ఎస్ అంటున్నారు.
సో ఇక్కడ మెజారిటీ ఎక్కువ రావాలి నవీన్ యాదవ్కు, కానీ పోలింగ్ చాలా తక్కువ ఓట్లయినాయి. సో ఏం జరుగుతుందో చూడాలి. నెక్స్ట్ సోమాజిగూడ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండే డివిజన్ ఇది, శ్రీనగర్ కాలనీ. ఇది చదువుకున్న వాళ్ళకంటే ఏమంటారు, చదువుకోని వాళ్ళు నయం అన్నట్టు ఎన్నో ఓట్లు వేశారు చూడండి. చదువుకున్న వాళ్ళు బాగా సోషల్ మీడియాలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం అని మాట్లాడతారు. ఓట్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎవరు బయటికి రారు. ఇట్లా ఓట్ల దగ్గరకు వచ్చేసరికి ఇంత బై ఎలక్షన్ జరుగుతుంది, వాళ్ళు టీవీలు బై ఎలక్షన్ జరిగితే మంచి సెలవు రోజు అనుకొని టీవీలు చూసుకుంటూ లేకపోతే ఎటన్నా టూర్లో గోవానో ఎటన్నా టూర్లు పోయి ఉన్నట్టున్నారు. శ్రీనగర్ కాలనీ అంటే మంచి సంపన్నులు ఉండే ఏరియాలో ఓటింగ్ పర్సెంటేజ్ చూడండి, 34,653 ఓట్లు ఉంటే పోలైన 14,553 మాత్రమే. యశోద హాస్పిటల్ వెనుక శ్రీనగర్ కాలనీ ఇవన్నీ ఉన్న చోట పోలింగ్ నమోదైంది ఇంత. చదువుకోని వాళ్ళు పాపం బోరబండలో అత్యంత మాస్ పాపులేషన్ ఉండే దగ్గర 50% వేస్తే వీళ్లకు ఓటు వేయడానికి కూడా చేత కాలేదు. 42% వచ్చింది ఇక్కడ ఈ సోమాజిగూడ డివిజన్లో. సారీ అక్కడ ప్రజల్ని ఏమన్నా అంటున్నందుకు నాకు, ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఓటేస్తేనే కదా కరెక్ట్ వ్యక్తులను ఎన్నుకుంటారు. సో అక్కడ 14,553 మాత్రమే పోలైనాయి, తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్. పోయినసారి 48 అయితే బై ఎలక్షన్ 60 టచ్ అవుద్ది అనుకున్నారు, కానీ 49 కూడా కాలేదు. ఇదే ఆందోళన కలిగిస్తుంది. మరి పైసలు తీసుకున్నారు, పైసలు దాదాపు 2.5 లక్షల వరకు వంచామని, 4 లక్షల ఓట్లు ఉంటే 2.5 లక్షల మంది పబ్లిక్ 2,500 వంచింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ 1000 రూపాయలు వంచింది, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 1,00,000 చీరలు వంచారు. ఇన్ని పైసలు వంచినా జనాలు ఎందుకు ఓటింగ్ రాలేదు అర్థమవుతలేదు. జనరల్గా ఏంటంటే మాకు పైసలు ఇస్తేనే ఓటేస్తామని ఎలక్షన్ రోజు ధర్నా చేస్తున్నారు, కానీ ఇక్కడ పైసలు ఇచ్చారు కానీ మళ్ళీ ఓటేయలేదు. కాబట్టి ఇప్పుడు నేను డివిజన్ వైజ్ అనాలిసిస్ చేశాను. రేపు ఉదయం కూడా ఈ డివిజన్ వైజ్ ఫస్ట్ ఎక్కడ జరుగుతుందంటే, ఫస్ట్ కౌంటింగ్ వచ్చేసి షేక్పేట డివిజన్ నుంచి స్టార్ట్ అవుద్ది. తర్వాత వెంగళరావు నగర్, రామత్ నగర్, యూసఫ్గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లతో మొత్తం కంప్లీట్ చేస్తారట. సో నా క్యాలిక్యులేషన్, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు అందరితో మాట్లాడిన తర్వాత నేను చెప్తున్నా, ఈ ఎన్నికల్లో నిర్వివాదాంశం. పులివెందుల కడపలో ఎట్లా ఎలక్షన్ జరిగాయో, లేదా పాత బస్తీలో ఎట్లా ఎలక్షన్ జరిగిందో అట్లా ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ జూబ్లీహిల్స్ లో కూడా దొంగ ఓట్లు పడ్డాయి, బూత్ క్యాప్చరింగ్ జరిగింది, ఒకళ్ళ బదులు ఒకళ్ళు ఓటేశారు. అది మంచి సిగ్నిఫికెంట్ నెంబరే జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తప్పు చేసిందా అంటే, ఇంతకుముందు ఉన్న అధికారంలో ఉన్న పార్టీలు కూడా తప్పు చేసాయి. కానీ తెలంగాణలో ఇట్లా జరగలే. పైసలు వంచిపెట్టుడు జరిగింది. మునుగోడు, హుజురాబాద్ లో విచ్చలవిడిగా బీఆర్ఎస్ పైసలు వంచిపెట్టింది. 6,000 రూపాయి ఓటు హుజురాబాద్ లో వంచింది. ఈ పైసల కల్చర్ తీసుకొచ్చిందే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. 2018లో 2014లో కాంగ్రెస్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పెద్దగా ఖర్చు కాలేదు తెలంగాణలో. ఆంధ్రాలో ఖర్చు అయింది. ఒక ఎంపీ 1.5-2 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. బాలకృష్ణ ఏమంటారు, ఒకటే మాట, 100 కేసులున్న నాకు గెలుస్తారా, 100 కోట్లున్న వివేకను గెలిపిస్తారంటే బాలకృష్ణ గెలిపించారు ఆ ఎలక్షన్ లో. ఆయన ₹1 కోటి కూడా ఖర్చు పెట్టలేదు. అటు వివేక్ వెంకటస్వామి కూడా ఖర్చు పెట్టలేదు పెద్దగా. సో డబ్బులు ఉన్నా లేకున్నా ఎవరు ఖర్చు పెట్టలేదు 2014లో. 2018లో కేసీఆర్ ప్రతి ఎమ్మెల్యేకి 10 కోట్లు ఇచ్చి డబ్బు రాజకీయం అలవాటు చేశారు. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా అందిపుచ్చుకొని అది చేశారు. ఒక విధంగా తెలంగాణలో డబ్బు రాజకీయం తీసుకొచ్చింది బీఆర్ఎస్, నో డౌట్. అయితే ఇక్కడ మనం ఏం చెప్పాలంటే, ఇప్పుడు వాళ్ళు డబ్బు రాజకీయం, మరి కేసీఆర్ అట్లా ఉన్నాడు కానీ కేటీఆర్ మాత్రం ఆయన సిరిసిల్లో మద్యం వంచా, డబ్బు వంచా అని కమిటెడ్గా ఉన్నారు. కమిటెడ్గా ఉంటే ఓటర్లు ఏం చేశారు, 88,000 ఓట్ల మెజారిటీ ఉండే కేటీఆర్కు సిరిసిల్లో, మొన్న 29,000కు తెచ్చారు. పైసలు వంచకపోతే పూజా ద్రవ్యాలు లేకపోతే పూజ పనికిరాదు, ఎంత దేవుడైనా పనికిరాదు అన్నట్టు చేశారు. అంటే కేటీఆర్ అక్కడ ఏదో అంటే ఆయనకు ఓటేయడం తప్పు కాదని అనట్లేదు, బట్ మనీ ఈజ్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్. అంతకుముందు ప్రతిసారి మెజార్టీ పోతుంది, 150 ఓట్ల నుంచి 88,000 మెజార్టీ కాస్తా పైసలు వంచకపోతే 29,000కు వచ్చింది కేటీఆర్ మెజార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక డిసిజన్ తీసుకుంది, వాళ్ళు ఎంత వంచినా, నేను అడిగాను, మీరు వాళ్ళు 2,500 అయినప్పుడు మీరు 2,000 వంచడం ఒక లెక్కన ఎంత, మీకు 20 కోట్ల ఎక్కువైతే 2 లక్షల ఓటర్లకి ఇంకొక 1000 ఇస్తే ఎంత, 2 లక్షల ఓటర్లకి 1000 చొప్పున ఇస్తే 20 కోట్లు అయితే 20 కోట్లు లెక్కన బీఆర్ఎస్ కు 1,500 కోట్లు అఫీషియల్ గానే ఆస్తున్నాయి. అంటే ఇక మేము 2,000 ఇస్తే వాళ్ళు 4,000 ఇస్తారు, 4,000 ఇస్తే 5,000 ఇస్తారు. ఇట్లా పెంచుకుంటూ పోతే దానికి అధికార పార్టీ కాబట్టి వాళ్ళు ఎంతైనా ఇస్తారు, అంత ఉండదు. సరే మేము గతంలో హుజురాబాద్లో 6,000 ఇచ్చాం, అయినా సరే ఓడిపోయాం, అది వేరే సంగతి అని వాళ్ళు అభిప్రాయపడ్డారు. సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఫైనల్గా అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ బూత్ క్యాప్చరింగ్ చేసి ఎన్ని ఓట్లు అడిషనల్గా వేయగలిగింది. 5-6 వేల ఓట్లు వస్తే
కాంగ్రెస్కి ఇబ్బందే. కానీ అడిషనల్గా వేసిన ఓట్లు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వేసిన ఓట్లు 10,000 కంటే ఎక్కువ ఉంటే బీఆర్ఎస్కి ఇబ్బంది. 5,000 లోపు అయితే బీఆర్ఎస్కి ఏం కాదు. కొంచెం నాకు స్లైట్ ఎడ్జ్ 2-3 డేస్ బిఫోర్ మన నవంబర్ 8 ఆ ప్రాంతంలో నాకు బీఆర్ఎస్ ఎడ్జ్ ఉన్నట్టు అనిపించింది. కానీ 9th 10th కాంగ్రెస్ కొట్టేసింది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళందరూ 9th రోజు ఈవినింగ్ ఆ నియోజకవర్గాల్లో ఉండరాదు, వెళ్ళిపోయినారు ఎందుకంటే పోలీసులు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అక్కడనే ఉన్నారు. మంత్రులందరూ కూడా స్వేచ్ఛగా తిరిగారు. తిరిగి మీకు మేము ఉంటాం, మేము పని చేస్తాం, నవీన్ యాదవ్ ఇక్కడ లోకలు అని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. మీరు బీఆర్ఎస్ కోటేస్తే ఏమొస్తుంది, సమస్యలన్నీ మేము తీరుస్తాం. మాగంటి సునీత లేడీతో వెళ్ళి మీకు ఫైట్ చేస్తుందా, ఆమె చేయగలుగుతుందా, ఆమె తిరగగలుగుతుందా, ఆమె ఏడుస్తే ఏం లాభం, పనులు కావు కదా, ఇట్లా చెప్పారు. కొంత కన్విన్స్ అయినారు ఓటర్లు. డబ్బులు పంచారు, 1,00,000 మహిళా సంఘాలకి చీరలు పంచారు. డబ్బులు బీఆర్ఎస్ కూడా పంచింది కాదు. డబ్బులు పంచడం కంటే ఎక్కువ క్యాంపెయిన్లో బాగా ఖర్చు పెట్టింది. కేటీఆర్ క్యాంపెయిన్ చూశారు కదా, ఎల్ఈడి క్యాంపెయిన్, కొత్త తరహా క్యాంపెయిన్ చేశారు, డిజిటల్ క్యాంపెయిన్, రోజుకు ఒక ప్రోగ్రామ్ చేపెట్టారు. కానీ అల్టిమేట్గా మనీ అనుకోండి, మంత్రులు అప్పటి వరకు సీరియస్గా పనిచేయలేదు. కానీ రేవంత్ రెడ్డి హైకమాండ్ చూస్తోంది, జాగ్రత్త, మీ డివిజన్లో మెజార్టీ రాకపోతే మీ మంత్రివర్గంలో చోటు ఉండదు. హైకమాండ్ నుంచి కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి, జూబ్లీహిల్స్ మీరు సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి మంత్రులు, మీ డివిజన్లో మెజార్టీ రాకపోతే అనేసరికి మంత్రులు కూడా లాస్ట్ 2-3 డేస్ చాలా గట్టిగా పనిచేశారు, మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ. చేయడంతో కొంత కోర్స్ మారిపోయింది, కొంత సిచ్యువేషన్ మారిపోయింది. లాస్ట్ 2 డేస్లో కాంగ్రెస్ ఎగ్దమ్ దూసుకొచ్చింది, అప్పటి వరకు. సో ఎంతవరకు దూసుకొచ్చింది అన్నది ఇప్పుడు చూడాలి. ఈ ఓట్లు అడిషనల్గా పడ్డ ఓట్లు, ఎంఐఎం చేసిన రిగ్గింగ్ ఏదైతే ఉందో అది 5-6 వేల వరకు చేశారా లేదా 10,000 దాటి చేశారా, దాన్ని బట్టి డిసైడ్ అవుతుందని నేను అనుకుంటా. సో నేను ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ బోగస్ ఓట్లు ఒక వ్యక్తి. ఎందుకంటే బోగస్ ఓట్లు ఎందుకు వేయాల్సి వచ్చింది, ప్రజలు పోలింగ్ బూత్లకు రాలేదు. రాకపోతే ఏంది, ఇప్పుడు షేక్పేటలో 43% అయింది, నిజానికి 30% కూడా కాదు, 30% కూడా కాదు, అక్కడ పబ్లిక్ రాలే. మిగతా 10% ఏంటంటే ఎంఐఎంఎల్ వచ్చి బూత్ క్యాప్చరింగ్ చేశారు కాబట్టి ఆయనతో 43% అయింది. లేకపోతే ఈ పోలింగ్ పర్సెంటేజ్ ఇంకా 40% ఉండేది, ఒకళ్ళ బదులు ఒకళ్ళు ఓట్లు వేయడం. హైదరాబాద్ పార్లమెంట్లో ఎప్పుడు లాస్ట్ టైం అయింది 37%. సో ఈ బోగస్ ఓట్లు అన్నవి ఎంత పడ్డాయి అన్న దాన్ని బట్టి రేపు గెలుపు అన్నది ఎవరు గెలుస్తారన్నది ఆధారపడింది. 10,000 కంటే ఎక్కువ ఓట్లు పడితే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. 10,000 లోపు పడి ఓన్లీ 5-6 వేలు వస్తే బీఆర్ఎస్ కు సైలెంట్ వేవ్ ఉందంటున్నారు. నిజంగా సైలెంట్ వేవ్ ఉండొచ్చు, ఎందుకంటే అధికార పార్టీ ఇంకా 3 సంవత్సరాలు పెట్టుకుని ఓటేసి బయటకు వచ్చిన వాడు నేను కాంగ్రెస్ కోటేశా అని చెప్తారు తప్ప బీఆర్ఎస్ కోటేశా అని బహిరంగ చెప్పలేడు. ఎందుకంటే 3 ఏళ్ళు పవర్లో వాళ్ళు ఉంటారు, మళ్ళీ నువ్వు బీఆర్ఎస్ కోటేశావా, నీకు నిన్ను తంతామని కూడా అనొచ్చు. బై ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ అయితే చెప్పేస్తారు, నో ప్రాబ్లం. బట్ బై ఎలక్షన్లో ఉండదు. నాకైతే కొంత విజిబుల్గా కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించింది. సో చూద్దాం. బట్ లాస్ట్ 2 డేస్లో కాంగ్రెస్ మాత్రం చాలా బాగా కవర్ చేసింది. లాస్ట్ వరకు 8th 9th వరకు చాలా అద్భుతంగా పనిచేసిన బీఆర్ఎస్ లాస్ట్ 2 డేస్లో చాలా డీలా పడ్డది. ఒక విధంగా రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ పోకుండా చాలా బాగా చేశారు. అంటే మంత్రులందరినీ వాళ్ళని టైట్ చేసి లాస్ట్ 4-5 రోజులు ఈ ఏమంటారు దాన్ని పోలింగ్ ప్రిపేర్నెస్, పోలింగ్ కానీ లేకపోతే ఆ లాస్ట్ 2 డేస్ వర్క్ కాంగ్రెస్ అద్భుతంగా చేసిందని చెప్పాలి. అందుకని ఈ విధమైన రిజల్ట్ కనిపిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు రామచంద్ర నాయక్ గారు, ప్రభుత్వ విప్, అదేవిధంగా దాస శ్రవణ్ గారు ఇద్దరు ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు ఉన్నారా? ఫస్ట్ నమస్కారం భరత్ గారు. నమస్కారం రామచంద్ర నాయక్ గారు. పోలీసులు మీ మీద బాగా కష్టపడ్డారు కాబట్టి పోలీసులు కేసు పెట్టారంట మీ మీద. ఏ డివిజన్ మీరు? నేను బోరబండ డివిజన్ భరత్ గారు. బోరబండ డివిజన్ లో ఎంత మెజారిటీ వస్తుంది కాంగ్రెస్? బోరబండ డివిజన్ లో మీరు అన్నట్టు 55% పోల్ అయినాయండి ఓవరాల్ గా. అక్కడ 53 బూతులు ఉన్నాయి. 53 బూతులకు గాను 55% పోల్ అయిన దాంట్లో నా ఊహ ప్రకారం 5 to 10% కాంగ్రెస్ లీడ్ లో ఉంటుందండి. బోరబండలోనే 5 to 10%. అంటే 29,000లో మీ ఉద్దేశంలో 29,000 ఓట్లు పోల్ అయితే ఒక 1,900 నుంచి 2,900 లీడ్ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ మేము 15% లీడ్ లో ఉంటామని మొదట్లో చెప్పారు వాళ్ళు. అక్కడ అదంతా ఓన్లీ బోరబండ డివిజనే 10-15% మెజారిటీ వస్తుంది మాకు అని చెప్పారు. అట్లా ఏం జరగలే. మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు బోరబండలో అది పూర్తిగా బస్తీ ఏరియా. వాళ్ళు 10 సంవత్సరాల్లో వాళ్ళు అభివృద్ధి చేయలేదనేది ఒక ఎలిగేషన్ ఉంది. సేమ్ టైం అంటే బాబా అక్కడ లోకల్ కార్పొరేటర్ బాబా కొంత క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీ రావడం, అదేవిధంగా
చివరిలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా పేదవారికి బస్తీ ప్రజలందరికీ చేరినాయి ఆల్రెడీ. సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణం కావచ్చు, అదేవిధంగా కరెంట్ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కావచ్చు. సో ఇవి అన్ని అనుభవిస్తున్న ప్రజలు కొంత మార్పు కావాలని కోరుకున్నారు. 3 సార్లు మాగంట గోపి గారికి అవకాశం ఇచ్చినాం. ఒక్కసారి మరి 2 సార్లు ఓడిపోయినా కానీ ప్రజల్లో ఉన్నారు కాబట్టి నవీన్ యాదవ్ గారిని బలపరిస్తే బాగుంటుందని ప్రజల్లో ఒక మార్పు అయితే చూసినామండి. సో డెఫినెట్లీ అసలు కొంత టీఆర్ఎస్ కంటే మెరుగైన రిజల్ట్ ఫలితాలు మాకు రాబోదు. టీఆర్ఎస్ కంటే మిగతా చోట్ల ఏమైనా తెలిసిందా మిగతా డివిజన్స్ లో మీకు? మీరు చెప్పినట్టు రేమత్ నగర్ లో కూడా దాదాపు 17% లీడ్ ఇచ్చే అవకాశం ఉంది. 17%? ఓకే, 40,000 ఓట్లలో మీకు 17 అంటే అక్కడే 7,000 లీడ్ వస్తుంది. డెఫినెట్లీ వస్తుంది. ఓకే, యూట్యూబ్ కూడా మనకు ఒక 4,000 నుంచి 5,000 లీడ్ వచ్చే అవకాశం ఉంది. షేక్పేట్ లో కూడా దాదాపు 5,000 నుంచి 10,000 మధ్యలో లీడ్. ఓకే, టోలీ చౌకి కొంత న్యూట్రల్ గా 50-50 లేదంటే 2% అటు ఇటు మనకు లీడ్ వచ్చే అవకాశం. చౌకి అంటే టోలీ చౌకి షేక్పేట్ ఒకటే కదా? అంతా ఒకటే. ఓకే, రైట్. నెక్స్ట్ మన వెంగళరావు నగర్, వెంగళరావు నగర్ లో 50-50. ఓకే, నెక్స్ట్ మన హైదరాబాద్ లో కూడా సోమాజి కూడా రైట్. సో శ్రీనగర్ కాలనీ ఏరియా అంత అపార్ట్మెంట్ కల్చర్, అక్కడ వాస్తవంగా పోలింగ్ పర్సెంటేజ్ చాలా తగ్గింది. బట్ పోలింగ్ లో వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటర్స్ అని నేను భావిస్తాను. ఓకే ఓకే, అయితే మీరు ఓకే ఓవరాల్ గా ఎంత? ఒక 25 నుంచి 35,000 మధ్యలో మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలుపొందే అవకాశం ఉంది. 25,000 నుంచి 35,000 అంటే దట్ మీన్స్ దాదాపు 12-13% ఓటింగ్ మీకు టీఆర్ఎస్ కంటే ఎక్కువ వస్తుంది. లీడ్ డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే వారు 3 రోజుల ముందే వాళ్ళు చేతులు ఎత్తేసారు, ప్రజల్లో లేరు. అదే విధంగా మరేంది 3 రోజుల వరకు వాళ్ళు ఉండి అంటే ప్రజల్లో లేరంటే 9th తర్వాత మీరు వాళ్ళని వెళ్ళగొడితే మీరేమో అక్కడనే ఉంటారు. లేదు అంటే వెళ్ళగొట్టడం అంటే ఎవరు వాళ్ళంతా ఎదిపోయి కేసీఆర్ కుటుంబం ఇంత మొండిగా ఎలక్షన్ చేస్తుందో గత 4-5 బై ఎలక్షన్ లో మనం చూసినాం. వారు గెలుపుకు దగ్గర లేవనే ఉద్దేశంతోనే విత్డ్రా అయినట్టు నేను భావిస్తున్నా. ఎలక్షన్ అయితే చేయలేదు వాళ్ళు. కాకపోతే కార్యకర్తల్లో కొంత మాది ఉంటుంది కాబట్టి కత్తి ఉంటుంది కాబట్టి కార్యకర్తలు వాలంటీర్గా కొంత కూర్చున్నారు. అదే విధంగా కేసీఆర్ గారు కూడా ముందే ఊహించినట్టు ఉంది ఫలితాలు కొంచెం అంటే సొంత గారికి వ్యతిరేకంగా ఉండబోతుందని. సో కేవలం వాళ్ళ ఉనికి కోసం కేటీఆర్ గారు ప్రచారంలో పాల్గొనడం జరిగింది తప్ప వారిలో అహం తగ్గలేదు. కేటీఆర్ గారిలో వారి మాట తీరులో అహం తగ్గలేదు. రేవంత్ రెడ్డి గారిని తిట్టుడే ప్రోగ్రామ్ లో పెట్టుకున్న ప్రచారం తప్ప వారు చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు. ఎక్కడ 10 సంవత్సరాలు మేము చేసినాం, మేము జూబ్లీ హిల్స్ అని చెప్పే పరిస్థితి లేదు. సో తప్పకుండా కేటీఆర్ గారి అహం మాటలు అదే విధంగా అహంకారపూరితమైన అంటే ఒకటి రేవంత్ రెడ్డి గారు ఇన్ని పథకాలు చేసి నిజాయితీగా ఉన్న వ్యక్తికి కొంత అది ఏమంటారు మనోవేదనతో మాట్లాడవచ్చు తప్ప టీఆర్ఎస్ వాళ్ళు అంటే అన్ని అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్న టీవీ ఛానళ్లలో అన్ని అసత్య ప్రచారం. ఈవెన్ ఎఫ్ఎం రేడియోలో కూడా వాళ్ళు ప్రచారం చూస్తే అంటే వాళ్ళ ప్రచారం మీద బాగా ఖర్చు పెట్టిరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వని దాని గురించి కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ చేద్దామని ట్రై చేశారు. కానీ వాళ్ళు మేము 10 సంవత్సరాలు మేము ఇచ్చినాం. బతుకమ్మ చీరలు తప్ప ఏమి ఇచ్చిరండి వాళ్ళు? బతుకమ్మ చీరలు తప్ప హైదరాబాద్ లో ఏం చేసింది? వరదలలో అప్పుడు ఇబ్బంది పడ్డ ప్రజలకు ఏమైనా ఇచ్చిరా, ఏమైనా చేసిరా? ఏం చేయలేదు. అదే విధంగా తర్వాత ఒకవేళ సరే మీరు అంటున్నారు 15-20 వేల మెజారిటీ, కానీ ఇప్పుడు వాళ్ళు ఆరోపణ చేస్తుంది మీరు మొత్తం రిగ్గింగ్ చేశారు. అసలు ఎలక్షన్ ఇది రాయలసీమలో జరిగినట్టు, పులివెందులో జరిగినట్టు, పాత బస్తీలో జరిగినట్టు ఇక్కడ జరిగింది అంటే మీరేమంటారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఓడిన వాడు ఎట్లాగూ ఏదో ఒకటి సాగు చెప్పుకోవాలి. అదే విధంగా వాళ్ళు ప్రచారం మీరు ఒకటి గమనించడం లేదో, ఎన్నికల రోజు మార్నింగే ఎన్నికల రోజు 9 నుంచి 10:30 మధ్యలోనే దాదాపు 10-12%, 15% పోలైన సందర్భంలోనే వాళ్ళు స్టార్ట్ చేసారు. అంటే మన అభ్యర్థి సునీత గారితో మీడియాలో అంటే కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేస్తానంటే ఇంకా అంటే వాళ్ళు ఏదో రాంగ్ ఇంప్రెషన్ ని ప్రజల్లో తీసుకెళ్లాలనే ప్రయత్నం కూడా అభ్యర్థితో చేయబోయారు. అదేవిధంగా మధ్యాహ్నానికి ఒక ప్రెస్ మీట్ పెట్టించారు సునీత గారితో. అంటే ఇవన్నీ అంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళు అసహనంలో ఉన్నారు, వాళ్ళు గెలవట్లేదు కాబట్టి
ఎలాగో ఎలక్షన్ జరగట్లేదు, ఫేవర్ గా మనకు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని దూషించాలి, కాంగ్రెస్ పార్టీని మరి నిందలేయాలి, ఇంకేదో చేయాలి తప్ప ప్రచారం తప్ప రెండోది లేదు. వారి అభివృద్ధి మీద కనుక వాళ్ళు మాట్లాడి ఉంటే, ఆ అభివృద్ధి కనుక వాళ్ళు నిజంగా చేసినట్టు చూపించి ఉంటే ప్రజలు డెఫినెట్ గా ఎందుకు పెట్టారు కేసు పోలీసులు? నైన్త్ తర్వాత కూడా ఎందుకున్నారు కాన్స్టిట్యున్సీలో? అక్కడ బోరబండ్లు ఎందుకున్నారు మీరు? అయ్యా వాస్తవంగా అంటే అక్కడ మన మాదాపూర్ నుంచి నేను ఇటు శ్రీనగర్ ఏమంటారు ఇటు సెక్రటరియట్ రావడానికి అదే దారి. సో అందువే అలా వెళ్తూ సరే ఎలక్షన్ కూడా ఎలా జరుగుతుందో సార్ చూద్దాం అని చెప్పేసి బోరబండ మనం డివిజన్ నేను ఇన్ఛార్జ్ కాబట్టి ఒక 9 బూత్లకు సరే కారులోనే కూర్చొని పోదాం అనుకున్నా. కానీ అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఒక రద్ద చేసి అంటే కాంగ్రెస్ వాళ్ళు వేస్తున్న టీ షర్ట్ తీయాలని చెప్పి అక్కడ ఒక గొడవ క్రియేట్ చేసి టీ షర్ట్ మీద దాంట్లో వాస్తవంగా పార్టీ సింబల్ గానీ ఏం లేదు, నవశకం అని చెప్పేసి వాళ్ళు ఒక టీ షర్ట్ వేసుకున్నారు. ఆ టీ షర్ట్ మీద రద్ద జరుగుతున్నప్పుడు ఆ పోలీసు వాళ్ళతో నేను మాట్లాడుతుంటే అదేదో టీవీ తోడు అది రాసుకొని దాన్ని కొంచెం ఎలక్షన్ కమిషన్ దగ్గర కొంత అలాంటే మా సోదరుడు మా పెద్దన్న దాసోశ్రవణ్ గారు కూడా అదేదో అక్కడ మొత్తం అక్కడే మీడియా ముందు మాట్లాడిన పరిస్థితి ఉంది. దాసోశ్రవణ్ గారు షేక్పేట ఉన్నారా బోరబండన? షేక్పేట ఏరియాలో ఎక్కడో దాసోశ్రవణ్ గారు షేక్పేట లోనే ఉంటారు, ఓటు అక్కడే ఉంది కాబట్టి. దాసోశ్రవణ్ గారు మీరు ఓటేసి చప్పడగా ఉండాలి కానీ ఎందుకు మరి మీరు కూడా ఎందుకు బయటకు వచ్చారు? మీరు రామచంద్ర నాయక్ గారు అంటారు, ఏమంటారంటే మనం నన్ను బోరబండలో ఉంటే దాసోశ్రవణ్ కూడా షేక్పేటలో తిరిగారు కదా అంటారు. నేనేమంటా అంటే మీరు ఓటేసి సపరేట్గా ఉండాలి కదా, మీరు కూడా ఎందుకు షేక్పేటలో తిరిగారు అంటారా? సరే ఇప్పుడు రామచంద్ర నాయక్ డైవర్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు ఎక్కడ డోర్నకల్ ఎమ్మెల్యే నన్ను కంప్లీట్ చేయని మా అయ్యే ఒక్క నిమిషం బంగారం, ఒక్క నిమిషం మా అన్న, ఒక్క నిమిషం ఆయన మీ తర్వాత జస్ట్ 30 సెకండ్. డోర్నకల్ ఎమ్మెల్యేగా కాబోయే స్పీకర్ గా డోర్నకల్ 9వ తారీఖు తర్వాత ఆయన జూబ్లీ హిల్స్ పరిధిలో ఉండడానికే వీల్లేదు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారంగా. ఏ పద్ధతి ప్రకారంగా పోలింగ్ డే నాడు అక్కడ ఉన్నారు చెప్పురి? ఎన్నికల కమిషన్ ఉందా? సెక్రటరీ పోతుండగా మధ్యలో దిగాను, వెహికల్ సెక్రటరీ పోతుండగా అదే రూట్ కాబట్టి మొత్తం బట్టి గారు అట్లనే పొన్న ప్రభాకర్ గారు అట్లనే, బిర్లా ఇలయ్య గారు అట్లనే, రామచంద్ర నాయక్ గారు అట్లనే, ఒక రేవంత్ రెడ్డి తప్ప పోలింగ్ డే నాడు మొత్తం మంత్రులంతా అక్కడే ఉన్నారు, విప్పులంతా అక్కడనే ఉన్నారు, కాబోయే స్పీకర్ గారు అక్కడే ఉన్నారు, అంత వ్యవస్థ అంతా అక్కడే ఉన్నది. అది ఏం ఎన్నికనో ఏమో అది వారికే తెలుసు. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు మచ్. మీరు సెక్రటరీ ఆగినా అని చెప్పానంటే నేను ఏం చెప్పా ఇక? భరత్ గారు చెప్పండి. శ్రవణ్ గారు గత 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు 5 చేసినండి. హుజూరాబాద్, హుజూర్ నగర్, ఆలియా, నాగర్, మునుగోడు. ఈ ఎన్నికల్లో ఏం జరిగిందనే శ్రవణ్ గారికి తెలియదు కాదు. సరే ఏదేమైనా పార్టీ డైరెక్షన్ ప్రకారం ఏ పార్టీకి ఆ పార్టీ సూచనలు ఉంటాయి, అదేవిధంగా విధి విధానాలు ఉంటాయి, పార్టీ ప్రచారంలో పాల్గొంటారు. హైదరాబాద్ అది మునుగోడు లాంటి కాన్స్టిట్యూన్సీ లో ఉంటే తప్పు, డెఫినెట్ తప్పు. హైదరాబాద్ క్యాపిటల్ సిటీ, మన రూట్స్ ఎలా ఉంటాయి తెలుసు కదా. అయ్యప్ప సొసైటీ నుంచి మనం బోరబండ మీద నుంచే పోవాల్సి వస్తుంది షార్ట్ కట్ తో మోతీనగర్ మీదుగా. సో డెఫినెట్ గా మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, అరే మన ఏరియా ఎలా ఉందో చూసినట్టు ఉంటుందండి. అయితే టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా అంటే వీళ్ళు మీడియాలో 9 నుంచే వాళ్ళు ఓటమి ఫాలో అడుగుతున్నారని గమనించి ఇక వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు రక్త బీభత్సం సృష్టిస్తున్నారు, ఏదో ఇక అంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తున్నారని వీళ్ళు నిందలేయాలనే ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. అంటే ఎన్నికలు స్టార్ట్ అయిన గంటకే కాంగ్రెస్ పార్టీని నిందించాలా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ లేరా అండి? జగదీష్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు, రవీంద్రరావు గారు అక్కడే తిరుగుతున్నారు, అందరు అక్కడే తిరుగుతున్నారు. తక్కిలపల్లి రవీంద్రరావు గారు, చాలా మంది అక్కడ ప్రచారంలో, వివేకానంద గౌడ్ గారు కూడా అక్కడ తిరుగుతున్నారు. అయిపోయిందా? అంటే అయిపోయిన తర్వాత కూడా ఉన్నారా? 9th 10th కూడా ఉన్నారా? ఉన్నారు. ఎవరు అంటే ఎవరైనా ఇంట్లో ఉన్నారా? వాళ్ళు అదే ఏరియాలో తిరుగుతూనే ఉన్నారు. ఎవరికి ఇచ్చిన విధులు వాళ్ళు నిర్వర్తిస్తూనే ఇలా ఎన్నికల సరళిని వాళ్ళు పరిశీలించుకుంటూనే తిరిగింది. సరే దొరికినోడు
బాధితులు అవుతారు కాబట్టి డెఫినెట్లీ ఇక మన కెమెరాలు వచ్చిన టీవీ కెమెరాలు చిక్కినాం కాబట్టి నా మీద కేసు పెట్టాలనే టీఆర్ఎస్ వాళ్ళు కక్షపూరితంగా పెట్టించిన కేసు అది. ఓకే ఓకే. దాస శ్రవణ్ గారు, మరి మీరెందుకు తిరిగారు అంటారు షేక్పేటలో? నేను ఓటర్ నుండి ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన నా జీవితంలో నేను కూడా 2009లో పోటీ చేసిన, 18లో పోటీ చేసిన, రకరకాల ఎన్నికలు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చూసినట్టుగా నేను కూడా చూసిన. దిస్ ఇస్ ఫస్ట్ ఎలక్షన్. బోగస్ ఓటింగ్ అంటే ఎట్లా ఉంటది అని చెప్పని కళ్ళ ముందు కళ్ళకు గట్టినట్టుగా చూసినాను. ఒక దుర్మార్గమైనటువంటి వికృతమైనటువంటి రాజకీయ విన్యాసాన్ని, ఎన్నికల నియమ నిబంధనలు తుంగలో దొక్కి ప్రజల అభిష్టాన్ని, ప్రజల యొక్క మ్యాండేట్ కు విరుద్ధంగా వీళ్ళు బోగస్ ఓటింగ్ మీద ఆధారపడి ఈ ఎన్నికల్లో ఇప్పుడు మేము 2000 అక్కడ, 3000 ఇక్కడ, 2000 ఇక్కడ ఇట్లా గెలుస్తామంటున్నాయి అన్ని కూడా దాదాపు 25 నుండి 30,000 బోగస్ ఓట్లు ప్లాన్ చేసినారు. వాళ్ళు అంత సక్సెస్ కాలేకపోయినారు, బట్ దే వర్ రీజనబుల్లీ సక్సెస్ఫుల్ ఎనఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మినిస్టరింగ్ దట్ బోగస్ ఓట్స్. అదే ధైర్యం వాళ్ళకి. ఇప్పుడు మేము గెలుస్తాం అనేది ప్రజలు ఎన్నుకో మెచ్చి ఓట్లు వేసిందని కాదు, బోగస్ ఓట్లు మేము ఎన్ని ఎంచుకోగలిగినాం దాని బేసిస్ మీద మెజారిటీ చెప్తా ఉన్నారు. ఒకటి. రెండవది, నేను షేక్పేట ఓటర్ను. నేను దగ్గర ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉంటున్నా. రామచంద్ర నాయక్ గారికి కూడా తెలుసు నేను ఇక్కడ ఉంటున్నా, వారికి కూడా తెలుసు నేను ఇక్కడ ఉంటా ఓటర్ను కాబట్టి నేను ఓటర్గా తిరిగిన. రెండోది ఏంటంటే ఎందుకు తిరగాల్సి వచ్చింది అనేటువంటిది కూడా ఒక పాయింట్. ఎంత దౌర్జన్యము దబాయింపు అంటే, మేము బోగస్ ఓట్లు వేస్తాం, మేము దొంగ ఓట్లు వేస్తాం, బోగస్ ఓట్లు వేస్తాం, మీరు వచ్చాడు మీరు మాత్రం అడగొద్దు. పోలీసు వాళ్ళు వాళ్ళతో కుమ్మక్క అయిపోయినారు. ఎలక్షన్ కమిషన్ బిఎల్ఓలు, ఎలక్షన్ కమిషన్ అధికారులు, పిఓలు అంతా కుమ్మక్క అయిపోయినారు. బూత్ ఏజెంట్లను పెద్ద ఎత్తున टांगे तोड़ देते, हाथ पांव काट देते, 5 बजे के बाद में तेरे घर में घुस के तेरे को वो करते ये करते అని చెప్పని ఆడ మొగాన్ లేకుండా బూత్ ఏజెంట్లను బెదిరించినారు. ఇంత విచ్చలవిడితనం జరుగుతుంటే చీమురెత్తున్నోడు ఎవడైనా సరే ఇది ఎట్లా ఎందుకంత జిద్దుకు తీసుకుంది మరి? సరే కాంగ్రెస్ కు లేదు, నాట్ ఓన్లీ మజ్లిస్, కాంగ్రెస్ మజ్లిస్ రెండు ఒక నాణానికి రెండు వైపులు అన్నట్టుగా. సరే అంటే 2023 డిసెంబర్ వరకు బీఆర్ఎస్ మజ్లిస్ ఒక నాణానికి. సరే అన్న, ఇప్పుడు నేనేమంటున్నా జస్ట్ బికాజ్ 23 డిసెంబర్ వరకు మామూకు ఓడదాలో అని అసదుద్దీన్ గారు అన్నంత మాత్రాన అసదుద్దీన్ రిగ్గింగ్ చేయలేదు అని నాకు నేను సంబరపడం అంటే ఐఎమ్ నాట్ విల్లింగ్ టు అక్సెప్ట్ ఇట్. దట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. దిస్ ఆల్సో అన్ ఓపెన్ ఫ్యాక్ట్. అది ఓపెన్ ఫ్యాక్టే, ఇది ఓపెన్ ఫ్యాక్టే. ఇట్స్ లెఫ్ట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు ప్రజలను మీరు మెప్పించి ఓట్లు వేయించుకోండి, ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకోండి. 2 ఏళ్లుగా మీరు సాధించిన అభివృద్ధి ఏంది, మీరు ఏ రకంగా సివిక్ సిస్టమ్స్ ను బాగు చేసినారు, లేకపోతే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసినారు, ఇవి మీరు చెప్పి ఓట్లు వేయించుకోమంటే ప్రజలు మాకు ఎట్లా ఓట్లేరు అనేటువంటి ఒక నమ్మకం కలిగిన తర్వాత లాస్ట్ 2 రోజులలో 100 కోట్లు పనిచేసినారు. లాస్ట్ 2 days 100 crores. మీరు అంటున్నారు ఇంతకుముందు మేమేం దిగాలు పడలేదు, లేదా మేమేమి ఫీల్డ్ వదిలిపెట్టిపోలే. అందరం కూడా 9th ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కళ్ళము బూత్లలో పనిచేసినాము. మేము ప్రచారాన్ని నమ్ముకున్నాము, వాళ్ళు అమ్మకాన్ని నమ్ముకున్నారు, కొనుగోలు నమ్ముకున్నారు. వాళ్ళు లాస్ట్ 2 days వాళ్ళకి మీరు అంటున్నారు కదా లాస్ట్ 2 days గేమ్ మార్చిందని. ఏం మార్చింది గేమ్? రేవంత్ రెడ్డి ఏమైనా విన్యాసాలు చేసిండా, లేకపోతే అంతో ఇంతో వాస్తవం చెప్తున్నా మీకు, మీరు యూఆర్ నాట్ ఫోకసింగ్. రేవంత్ రెడ్డి గారి ప్రాబల్యం కంటే నవీన్ యాదవ్ ప్రాబల్యం ఎక్కువ ఈ ఎన్నికల్లో. డెఫినెట్ గా నవీన్ యాదవ్ మీద సింపతి ఎక్కువ ఉంది, మాగంటి సునీత కంటే ఎక్కువ సింపతి ఉంది 3 సార్లు. నేను సరే మీరు యు ఆర్ కంపేరింగ్ విత్ మాగంటి సునీత, బట్ ఐఎమ్ కంపేరింగ్ విత్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రాబల్యం కంటే కూడా అన్న వారు మాట్లాడినప్పుడు విన్నాను నేను. ఒక్క నిమిషం భరత్ గారు, ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మినిమం 30 to 35% ఓటర్స్ ఏ కాన్స్టిట్యూన్సీ అయినా ఉంటదండి. 15 సంవత్సరాలు అక్కడ నాన్ కాంగ్రెస్ లీడర్ గెలుచుకుంటూ వచ్చిండు. 14లో టీడీపీ నుంచి గెలిచి తర్వాత 2 terms టీఆర్ఎస్ నుంచి గెలిచిండు. క్యాడర్ జీరో అంటే కాంగ్రెస్ లీడర్షిప్ లేదు, ఓన్లీ ఓటర్స్. నాయక్ సాబ్ నీ గ్రాస్ రూట్ తెలియదే, హైదరాబాద్ గ్రాస్ రూట్ తెలియదే. నేను హైదరాబాద్ కాంగ్రెస్ కి వెళ్ళి 18లో పోటీ చేసిన, నాకు ఎరక కదనే అన్న. జూబ్లీ హిల్స్ లో మీకు కార్యకర్తలు లేరే, లేకనే కదా బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్, సిఎన్ రెడ్డి బీఆర్ఎస్. మీకు ఎవరే నాయకుని పేరు చెప్పే నాకు. ఏ డివిజన్ లా బోరవాడలో మీ కాంగ్రెస్ పార్టీ బాబా కాకుండా నాయకుడు చెప్పు.
రెహమత్ నగర్ లో మీకు మీ కాంగ్రెస్ నాయకుడి పేరు చెప్పు. వెంగళరావు నగర్ లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పు. షేక్పేట్ లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో చెప్పు. యూసఫ్గూడ్ లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు మన భరత్ గారు, ఇప్పుడు శ్రవణ్ గారు నేను చెప్పి కంప్లీట్ చేయకుంటే శ్రవణ్ గారు అందుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని టీఆర్ఎస్ కి 14 ముందు ఏం క్యాడర్ ఉండే, ఏం లీడర్షిప్ ఉండే హైదరాబాద్ లో. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలని వివేకానంద గౌడ్ గారు కావచ్చు, ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు, గాంధీ గారు కావచ్చు, ఈ మన మాగుంట గోపి గారు కావచ్చు, టీడీపీ ఎమ్మెల్యేని తీసుకున్నారు. టీడీపీ క్యాడర్ ని వాళ్ళు షిఫ్ట్ చేసుకున్నారు. తర్వాత వరుసగా వారే గెలుచుకుంటూ వచ్చారు. కాబట్టి అక్కడ మీరు ఒకసారి గమనించండి, వారికి ఇక్కడ నిజంగా వారు అభివృద్ధి చేసినట్టు ఉంటే మేము ఏ విన్యాసాలు చేసినా ఓటర్లు మాకు రారండి. కేవలం మా పథకాలు ప్రజల్లో చేరినాయి, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలు చేరినాయి. రెండవది రేవంత్ రెడ్డి గారి అంటే ఒకటి అభ్యర్థిగా డెఫినెట్లీ అభ్యర్థిగా కన్సల్ట్ చేస్తారు, ప్రజలు ఆలోచిస్తారు. ఈ అభ్యర్థి మనకి ఏమన్నా సేవా కార్యక్రమాలు చేయగలుగుతారా, చేసినాడా ఏంటిదని వారి మన ప్రజలు అది డెఫినెట్ ఆలోచిస్తూనే రేవంత్ రెడ్డి గారి పథకాలే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతుంది. ఇక శ్రవణ్ గారు మరి టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేసారో ఒకసారి చెప్పమానండి. సరే అది వేరే చర్చ. మీరు చేశారు, వాళ్ళు చేశారు, ప్రజలు చేస్తారు. భరత్ గారు ఇది వన్ సైడ్ మోనోలాగ్ అయిపోతుంది. ఇది చెప్పండి. మళ్ళీ కొట్లాడి నా స్పేస్ గుంజుకోవాలంటే నాకు ఓపిక లేదు, నా ఊపిరితిత్తుల బలం లేదు అంతగాని. చెప్పండి. అలసిపోయిన నేను బాగా. చెప్పండి. కొట్లాడి స్పేస్ గుంజుకునే ఓపిక లేదు. చెప్పండి. ఇవాళ నిర్దిష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవేళ గనక ఇచ్చిన వాగ్దానాలు పరిపూర్ణంగా అమలు చేస్తున్నట్టయితే వాళ్ళు లాస్ట్ 2 రోజుల్లో 100 కోట్ల రూపాయలతో అడ్డమైనటువంటి ఒక రీతిలో కొనుగోళ్లకు పాల్పడే వాళ్ళు కారు. 2500 రూపాయలు పంచేవాళ్ళు కారు. 100 కోట్లు అంటే మంచి ఓటర్కి 5,000 ఇవ్వాలి. 2 లక్షలు సాచ్యురేషన్ మోడ్ అండి. వాళ్ళు 4,000 ఇచ్చారా? 2,500 కదా ఇచ్చింది భరత్ గారు. 2,500 కాంగ్రెస్ ఇచ్చింది. భరత్ గారు 2,500. భరత్ గారు చెప్పండి. అదే ప్రశ్న ఒకటే నిమిషం అన్న, ఒకటే ప్రశ్న. అదే 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిన వాళ్ళు మునుగోడులో 5,000 ఎందుకు పంచారు, నాగార్జున సాగర్ లో 5,000 ఎందుకు పంచారు, హుజూర్ నగర్ లో హుజూరాబాద్ లో 6,000 నుంచి 10,000 ఎందుకు పంచారు, 3,000 కోట్ల మరి నజరానాలు ఎందుకు ప్రకటించారు? ఓకే ఓకే సరే ఓకే. మీ క్వశ్చన్ శ్రావణ్ గారు చెప్పండి. నన్ను ఆన్సర్ అయినా చేయని రాదురి. 100 కోట్లు పంచారు. ఓకే, 100 కోట్లు ఎట్లా క్యాషా మొత్తం ఇంకా వేరే చీరలు ఇవన్నా? ఇక రామచంద్రన్నకి తెలియదు. ఆయన రేవంత్ రెడ్డి గారికి దగ్గర బాగా, ఆయనకే ఆయన్నే అడుగురు. నన్ను సీట్ సాటంగా అడుగురి, ఆయన చెప్తాడు మీకు ఎట్లా పంచిందని మొత్తం చెప్తాడు. కానీ వాళ్ళు పంచింది వాస్తవము. గూగుల్ పేలు చేసిండ్రు, పైసలు పంచిండ్రు, బస్తీలలో నాయకులకు పంచిండ్రు. ఎన్ని పంచినప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే ప్రజలు విశ్వాసంతో ఓట్లేస్తారు అనేటువంటి ఒక నమ్మకం కోల్పోయినరు. వాళ్ళు పథకాలు అమలు చేసినా అని చెప్పని ఏదైతే చెప్తా ఉన్నారో ఆర్టీసీ బస్సు అది తప్ప వాళ్ళు పూర్తిగా ఏ పథకాన్ని కూడా అమలు చేయలేదు. నేను ఎర్రగడ్డ నుండి షేక్పేట వరకు కటింగ్ అక్రాస్ మొత్తం అన్ని డివిజన్లలో తిరిగి చూస్తే ఆడవాళ్లు ఏం నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నారు. మా ఇంటి ముందు చెత్తది ఉడుస్తలేరండి, ఏం ప్రభుత్వం అండి అని చెప్పని. మా నాలాలు పొంగి పొరుగుతున్నాయి, కనీసం పూడిక తీయట్లేరు అని చెప్పని. మాకు ఫాగింగ్ చేయట్లేరు, బ్లీచింగ్ చేయట్లేరు, క్లోరినేషన్ చేయట్లేరు, దోమల బెడతో చచ్చిపోతున్నాం అని చెప్పని. రోడ్లు చిన్న చిన్న గుంతలు ఉంటున్నాయి. ఈ గుంతలను ప్రతి 2 నెలలకు 3 నెలలకు పూడ్చాలా, 2 ఏళ్ల నుంచి రోడ్లు పట్టించుకోవట్లేరు, మా నడుములు పోతున్నాయండి అని చెప్పని మోటార్ సైకిళ్ల ప్రయాణికులు, కార్ల ప్రయాణికులు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. సివిక్ సిస్టమ్స్ ను సర్వనాశనం చేసినారు. తర్వాత ఇచ్చిన వాగ్దానాలు 4,000 పెన్షన్ ను అమలు చేయలే, షాదీ ముబారక్ అమలు చేయలే, కళ్యాణ లక్ష్మి అమలు చేయలే, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ 4,000 రూపాయలు అమలు చేయలే, జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసి అది అమలు చేయలేదు. ఇట్లా చెప్పుకుంటూ కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, బస్తీ దోకాలు లాగం చేసిండ్రు. ఇవన్నీ కూడా వాళ్లకు డైరెక్ట్ గా ఇమీడియట్ గా ఇంపాక్ట్ అయినటువంటి ఒక అంశాలు. ఇవి మేము 100 కోట్లు ఓవర్కమ్ చేస్తుందా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే నన్ను కంప్లీట్ చేయనియండి. వాళ్లకు ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటి అంటే ప్రజలను మేము ఎట్లా మెప్పియలేకపోతున్నాము, కనీసం డబ్బులతోటన్నా ఆశ చూపెడతామని చెప్పని ఒక దింపుడు గల్లం ఆశ లెక్క వాళ్ళు ప్రయత్నం చేసినారు. ఐఎమ్ స్టిల్ హోప్ఫుల్ టుడే. ఈ ఎన్నికలో రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా వైఫల్యం పట్ల ప్రజలు పూర్తి స్థాయిలో ఏహ్యభావంతో మేము మోసానికి గురైనాం అని చెప్పని ముస్లింలు కానీ హిందువులు కానీ సబ్బండ వర్గాలు ఫీల్ అయినరు.
అది అది రేవంత్ రెడ్డి డివిజన్ వైజ్ ఏమైనా ఇస్తారా ఫిగర్స్ మీరు? డివిజన్ వైజ్ నేను డివిజన్ వారి ఫిగర్స్ మీ షేక్పేటలో ఎంత వస్తాయి? మేము షేక్పేటలో 2023 ఎన్నికల్లో మేము మైనస్ లో ఉన్నాం. దాదాపు 1700 ఓట్లు ఏదో 2700 ఓట్లు ఎగ్జాక్ట్ 2700 ఓట్లు మైనస్ లో ఉన్నాం. మైనస్ లో ఉన్నది మేము ఇక్కడ లీడ్కి పోతాం, అంతే అదే సంఖ్య లీడ్కి పోతాం మేము అంతే. 2000 ఓట్లు తప్పనిసరిగా షేక్పేటలో మేము లీడ్కి పోతాం. ఇప్పుడు పడ్డ 33,000 ఓట్లలో మీకు దాదాపు 2-3 లీడ్ రావచ్చు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను కేటీఆర్ గారిని చాలా అపార్ట్మెంట్స్ లోకి మేము పిలిచినాము. తర్వాత ఫీల్డ్ లో తిరిగినప్పుడు ప్రతి బూత్ లో కూడా ప్రజలు यार हमको धोखा हो गया साहब, इसको एक सबक सिखाना है, इनको वादा जो जो किया है वो अमल नहीं किए हैं और मनमानी का हुकूमत चला रहे हैं, इनको एक सबक सिखाना అని చెప్పని ప్రజలు నిర్ద్వందంగా చెప్పిండ్రు. షేక్పేటలో 70% మైనారిటీ ఓట్సే కదా? నో 45 బూత్ 70 బూతులు ఉంటే 45 బూతులు మైనారిటీ బూతులు. అక్కడనే వాళ్ళు ఎక్కువ ఎత్తున ఇప్పుడు కార్వాన్ ఎమ్మెల్యేని ఇక్కడనే డిప్లాయ్ చేసిండ్రు. తర్వాత నాంపల్లి నుండి వాళ్ళ క్యాడర్ ను డిప్లాయ్ చేసిండ్రు. ఓల్డ్ సిటీకి వెళ్ళి క్యాడర్ ను డిప్లాయ్ చేసిండ్రు. నేను గమ్మత్తు బూత్లలో తిరుగుతుంటే సికింద్రాబాద్ వాళ్ళు, హిమాయత్ నగర్ వాళ్ళు, ముషీరాబాద్ వాళ్ళు వీళ్ళంతా కూడా వచ్చి అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కనబడ్డటువంటి ఒక పరిస్థితి. కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు పంచిండ్రు. తర్వాత నేను పెంగ్విన్ బర్డ్స్ వచ్చినట్టు వచ్చిండ్రండి, ఆటోలల్లో బుర్ఖాలు వేసుకొని దిగాల గుబగుబగుబగా ఉరుకుతున్నారు పోలింగ్ బూత్లకు, ఉరుకుతున్నారు. ఆడ మేము పోయి అరే ఇందాక ఇట్లా పోనిస్తున్నారు మరి చెకింగ్ అన్న చేస్తలేరు అంటే పంచాయతీ పోలీసులతో పంచాయతీ వాళ్ళు ఉరుకొచ్చి మీరు ఎట్లా అడుగుతారని చెప్పని ఆ బూత్ల నుంచి కార్యకర్తలతో కొట్లాటలు ఇట్లా పెద్ద ఎత్తున వాళ్ళు ఒక దాష్టికానికి పాల్పడ్డారు. నేను ఎప్పుడో చంద్రాయన్ గుట్టలో అయితాయట, యాకత్పూర్లో అయితాయట, లేకపోతే మా ఫిరోజ్ ఖాన్ నాంపల్లి ఎమ్మెల్యే ఊకి అంటుండే పోటీ చేసిన ఆయన ప్రతిసారి అన్నా మేర బోగస్ ఓటింగ్ మేరకు మారుదేరి అన్నా అంటే ఏందో అనుకునేది. నేను ప్రత్యక్షంగా కళ్ళతో చూసిన ఇంత పెద్ద ఎత్తున బోగస్ ఓటింగ్. అపార్ట్మెంట్ల నిండా వాళ్ళని తీసుకొచ్చి సెల్లార్లలో పెట్టిండ్రు, రాత్రి ఫంక్షన్ హాల్లో పెట్టిండ్రు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసిండ్రు. కానీ సైలెంట్ ఓటింగ్ 100% వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్. మీరు షేక్పేట వస్తుందంటారు, మరి మిగతా ఇంకే డివిజన్ రావచ్చు మెజారిటీ? ఒక షేక్పేట చెప్తారు, అన్ని డివిజన్ లో మెజారిటీ వస్తుందండి. నేను కొంత ఏమన్నా యూసఫ్ గూడ తర్వాత రెహమత్ నగర్ లో అట్లా ఏమన్నా కొంచెం మెజారిటీ దక్కుతుందేమో కానీ బట్ మోర్ ఆర్ లెస్ ఐ థింక్ we will certainly win with a considerable amount of majority అని అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఒకవేళ ఓటమి పాలైన ప్రజల మ్యాండేట్ గా స్వీకరిస్తారా శ్రవణ్ గారు? సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి, నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు నేను దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను దుబ్బాక ఎన్నిక జరిగినప్పుడు కన్పూర్ అని ఒక పల్లెటూరు నాకు కూడా ఇచ్చింది, 2 బూతులే ఉండేలా దగ్గర మా పైసలే మేము ఖర్చు పెట్టుకొని. రామచంద్ర నాయక్ గారికి గుర్తుండదు, బహుశా ఆయన కూడా దుబ్బాకలో పనిచేసిందని చెప్పి అనుకుంటున్నా. మణికంఠ ఠాగూర్ గారు అప్పుడే కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చిండు. దుబ్బాకలో అంగరంగ వైభవన మీటింగ్ పెట్టి ఈ పల్లె నీది, ఈ బూత్ నీది అని చెప్పని రేవంత్ రెడ్డికి కూడా ఒకటే మండలం ఇచ్చిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి మండలం, రేవంత్ రెడ్డికి మండలం, ఇట్లా మండలాలు ఇచ్చిండ్రు. అందులో నాకు దామోదర్ రాజనరసింహ గారికి మండలం దుబ్బాక. వారి దగ్గర నేను ఒక 2-4 బూతులు నేను తీసుకున్నాను. మా పైసలు మేమే పెట్టుకున్నాం. మళ్ళీ ఎవడు బూత్ ఇన్ఛార్జ్ ఉంటే ఆడే పైసలు ఖర్చు పెట్టుకోవాలా. అట్లా డబ్బులు పెట్టుకొని తిరిగినాము. హుజురాబాద్ చూసినాము, ఇక్కడ చూసినాం, మునుగోడు కూడా చూసినాం. ఏమైంది? అన్ని చోట్ల డిపాజిట్లు పోయినాయి కాంగ్రెస్ కు. డస్ ఇట్ మీన్ దట్ దే హావ్ నాట్ కమ్ టు పవర్? వాళ్ళు పవర్ రాలేదా మళ్ళా? కాబట్టి ఈ గెలుపు ఓటమి వల్ల పార్టీలు మొత్తం కుంగిపోతే, బట్ ప్రజలు మాత్రం ఒకటి ఏమనుకున్నారు, గెలిచినా మళ్ళీ మరి అది సేమ్ అదేనా అంటే బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ కు ఇబ్బంది ఏమి ఉండదా? ఏమి ఇబ్బంది ఉంటుంది. నేనేమంటున్నా ఇక్కడ ఇది సార్, ఇప్పుడు ఒకటి ఏంటంటే దారి తప్పినటువంటి యొక్క మన ఇంట్లో పిల్లలను సరిదిద్దడానికి మనం తొడపాశం పెడతాం, లేకపోతే గిచ్చుతాం, చెంపదెబ్బ కొడతాం. ఇది అటువంటిది. ఈ ప్రభుత్వం దారి తప్పింది. ఈ ఫిజికల్ డిసిప్లిన్ లేదు, కన్విక్షన్స్, కమిట్మెంట్స్ టు ఫుల్ఫిల్ ద పోల్ ప్రామిసెస్ లేదు, అడ్మినిస్ట్రేషన్ మీద మొత్తం పట్టు తప్పిపోయింది, సంపద సృష్టించలేరు, సంపద పంచట్లేరు, మొత్తం ఆగమాగమైనటువంటి ఒక రీతిలో ఉన్నారు. వీళ్ళని గాడిలో పెట్టాలంటే ఈ ఓటమైనటువంటి తప్పనిసరిగా గాడిలో పెడుతుంది. రేవంత్ రెడ్డి గారికి కూడా అబ్బో నా కుర్చీ ఉంటుందో పోతుందో అని చెప్పని కొంచెం ఒడి దగ్గర పెట్టుకొని రివ్యూలు చేస్తాడు, సంపద సృష్టించే ప్రయత్నం చేస్తాడు. మొన్ననే సిఏజీ రిపోర్ట్ వచ్చింది. మీరు రెవెన్యూ రిసిప్ట్స్ చూసినట్టయితే నాట్ ఈవెన్ 40% ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ లేవు. సేల్స్ ట్యాక్స్ డిప్ ఉన్నది, ఎక్సైజ్ ట్యాక్స్ డిప్ ఉన్నది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిప్ ఉన్నది. ఎట్లా డిప్ ఉంటుందండి? ఇంత పెద్ద ఉద్దండ పండితులంతా, పైల్వాన్లంతా, మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్న తర్వాత వై ఇస్ దట్ దేర్ ఇస్ ఏ ఫైనాన్షియల్ డిప్రెషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ? ఎందుకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు
దాని సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అవుతుంది. ఇవి సెట్ రైట్ కావాలంటే, ఒక్క నిమిషం అన్న నువ్వు చెప్దు కానీ, ఇవి సెట్ రైట్ కావాలంటే ఎక్కడో ఒక దగ్గర బారాఖూన్ మాఫ్ లెక్క కాదు, మీరు బాలేరు అని చెప్పడానికి ప్రజలు ఈ యొక్క మ్యాండేట్ ను వ్యతిరేకంగా ఇస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నా. దే 100% పీపుల్ విల్ టీచ్ దెమ్ ఏ లెసన్ టు సెట్ దెమ్ రైట్. బికాజ్ ఈ ఓటమి వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దిగిపోతాడు, దిగిపోడు, కాంగ్రెస్ అధికారం కోల్పోదు, కానీ ఒళ్ళ దగ్గర పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. టు సెట్ దెమ్ రైట్. మీరే అన్నారు ఇది ఓడిపోతే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేక గలం మొదలవుతుంది, మంత్రుల ఎమ్మెల్యేల మీద అని మీరు అన్నారు. నేను అట్లా ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీ పార్టీ నేతలు అన్నారు. సరే, ఇప్పుడు ఇవన్నీ కాన్సిక్వెన్షియల్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది ఒక్కొక్కళ్ళు ఒక్క తీరుగా చూస్తారు. ముఖ్యమంత్రిగా ఉంటాడా అంటే రేవంత్ రెడ్డికి, ఆయన రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఇప్పుడు అవినాభావ సంబంధాన్ని బంకలు అతికించుకున్నట్టే ఉన్నారు వాళ్ళిద్దరు. ఈయన ఎన్ని తప్పులు చేసినా ఆయన కనబడతలేవు రాహుల్ గాంధీ గారికి. కాబట్టి అది వేరు ముచ్చట. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డీపర్ ఆఫ్ ద డిస్కషన్. ఉంటాడా పోతాడా అనేది పార్టీ అంతర్గత వ్యవహారం. బట్ తప్పనిసరిగా అంతర్మదన మొదలవుతుంది కదా. ఒక ఎన్నిక ఓడిపోతే తప్పనిసరిగా పార్టీలో ఒక రివ్యూ జరుగుతుంది, అంతర్మదన మొదలవుతుంది. వాళ్ళు తప్పనిసరిగా ఇది తప్పైంది, అది తప్పైంది, ఇది రైట్ ఉండాలి, అది రైట్ ఉండాలి అని చెప్పని సరిదిద్దుకోవడానికి దీనివల్ల ప్రజలు బాగుపడతారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది, 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది, షాదీ ముబారక్ వస్తుంది, తులం బంగారం వస్తుంది, ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. చేయకపోతే ఇంత తప్పైంది. ఇంకా షాదీ ముబారక్, ఈ 4,000 పెన్షన్ అయితే మధ్యలో మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఉద్యోగులు వీళ్ళే సఫర్ అయ్యేది. నేనేం కోరుకుంటా అంటే కాంగ్రెస్ ఏ హామీలు అమలు చేయొద్దని కోరుకుంటా. అమలు చేస్తే మధ్యలో సఫర్ అయ్యేది. ఉన్న ఫ్రీబీస్కే ఇదైంది. ఇంకా ఫ్రీబీస్ అమలు చేస్తే ఇక కథమే. జీతాలు ఇప్పుడు ఆయనతో 1వ తారీఖు ఇస్తున్నారు, డిఏలు ఏది ఉండదు ఇక. మళ్ళీ ఇంకా రాష్ట్రం నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్, కాంగ్రెస్ చేసిన గ్యారంటీలు జాలిగా కొత్తగా గ్యారంటీలు ఏం అమలు చేయొద్దని నేను కోరుకుంటున్నా. భరత్ గారు ఒక్క మాట మీ మాట రేవంత్ రెడ్డి గారు వినగాలగా, ఇని దాన్ని ఏదన్నా ఒంటికెక్కించుకోగల, లేనిపోని ప్రజలను ఇబ్బంది పెట్టకండి. రెండవది ఏంటంటే, మీరు పెట్టుబడిదారు మనస్తత్వంతో ఆలోచిస్తున్నారు. ఈ దేశంలో పేదవాళ్లకు ఇచ్చేటువంటి ఒక పథకాల విలువ కంటే బడాబాబులు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద పెద్ద పెద్ద లక్షల కోట్ల రూపాయలు దుబ్బకపోయింది. చిన్న చిన్న అమౌంట్స్ అండి పేదవాళ్ళకి ఇచ్చేది. చిన్న చిన్న అమౌంట్స్ ఎట్లా అవుతాయి? ఎంత ఒక్క మాట, పేదవాడికి మీరు 4,000 రూపాయలు ఇస్తే వాడు కూడా ఆ 4,000 రూపాయలు మార్కెట్ కి పంపుతున్నాడు. కన్జంప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. కన్జంప్షన్ కెపాసిటీ పెరిగింది అంటే మార్కెట్ లో మనీ సర్క్యులేట్ అవుతుంది. మార్కెట్ లో మనీ సర్క్యులేట్ అయిందంటే ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సులు గీక్సులు మళ్ళా వస్తాయి. కాబట్టి పెద్దోడికి ఇచ్చిన ఇంట్లో దాచుకుంటాడు, పేదోడికి ఇచ్చిన 4,000 2,000 రూపాయలు మాట్లాడలేదు. షాదీ ముబారక్ అవసరం లేదు, ఫ్రీ బస్ అవసరం లేదు. షాదీ ముబారక్ నీకు తెలియదు, నువ్వు ఇంట్లో ఆడపిల్లలు లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వడం? లక్షలు ప్రభుత్వం ఇచ్చింది తెలియదు. అన్న షాదీ ముబారక్ గురించి నీకు తెలియదు. అయితే లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం, 50 లక్షలు కట్టం తీసుకునేటోడు కూడా షాదీ ముబారక్ లక్ష తీసుకోబట్టే ఏం లాభం? అది 50 లక్షలు కట్టం ఇచ్చేటోడు కూడా తీసుకోబట్టే. కంప్లీట్ చేయని. వైట్ రేషన్ కార్డు 90% మంది ఉంది రాష్ట్రంలో ప్రజలకి. వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి తీసుకోబట్టే. ఇట్లా అయితే ఎట్లా నడుస్తుంది? సారీ, ఇది పెట్టుబడిదారి మనస్తత్వం అని మీరు అనుకోవచ్చు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు రాష్ట్రం దగ్గర అఫోర్డబిలిటీ ఉంటే, రాష్ట్రం దగ్గర పైసలు ఉంటే ఓకే. ఇంత అప్పులైన తర్వాత కూడా ఇంకెందుకు? షాదీ ముబారక్ స్కీమ్ యొక్క ఆంతర్యము, దాని ఎమోషనల్ ఆస్పెక్ట్ మీరు అర్థం చేసుకోలేదు. వేరే డిబేట్ శ్రవణ్ గారు మళ్ళీ చర్చిద్దాం. ఫ్రీ బేస్ గురించి మళ్ళీ వేరే చర్చిద్దాం. నేను మీ గురించి నా ఒపీనియన్ చేంజ్ చేసుకోను. బట్ నేనైతే చెప్తాను, రాష్ట్రం ఈ పరిస్థితులు అప్పుల కుప్ప అయిన తర్వాత కూడా ఇంకా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తామని మీరు వాళ్ళు పోటీ పడితే థర్డ్ పార్టీ, థర్డ్ ఆల్టర్నేటివ్ రావాలని నేను కోరుకుంటా. రామచంద్ర నాయక్ గారు. భరత్ గారు, ఒకటి శ్రవణ్ గారు అంటే కొంతకాలం 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో వారి ప్రస్థానం కూడా సాగింది. మేమంతా మంచి మిత్రులమే. ఒకటి నేను అడుగుతున్నా, వారు ఒక న్యూట్రల్ అంటే శ్రవణ్ గారికి ప్రజల్లో మంచి ఒక ఆదరాభిమానాలు ఉన్నాయి, ఎందుకంటే వాస్తవాల దగ్గర మాట్లాడుతున్నాను. కానీ ఒకటేంటంటే వన్ సైడ్ గా అంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నాం కదా అని చెప్పేసి ఆ పార్టీని ఒకళ్ళకి చేసుకుంటూనే మాట్లాడడం, నేను దాన్ని కొంచెం విభేదిస్తున్నా.
గత 10 సంవత్సరాల్లో వాళ్ళు 5 ఎన్నికలకు నేను ఒక ప్రశ్న అడిగిన 5 ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టిరు స్వయంగా మేము కళ్ళతో చూసినాం. శ్రవణ్ గారు మేమంతా అక్కడే కాంగ్రెస్ లో ఉండే చూసినాం. మరి నిజంగా కేసీఆర్ అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు గెలిపియాలి కదా ఆ రోజు. ఎందుకు 3,000 కోట్లు 2,000 కోట్లు హుజూర్ నగర్ లో వాగ్దానాలు చేసిర్రు? హుజూరాబాద్ లో ఎందుకు 3,000 కోట్లు ప్లస్ అక్కడ విచ్చలవిడిగా డబ్బులు పంచిర్రు? దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. రెండవది, ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇంత దిగజారడానికి కారకులు ఎవరు? మా ప్రభుత్వం వచ్చి కేవలం 20 నెలలే అవుతుందండి. డిసెంబర్ 3వ తారీఖు వస్తే వాళ్ళు కొంత వేస్తే మీరు కొంత మీరు ఫ్రీ బస్సు పెడితే అంటే ఇప్పుడు ఇంకోటి శ్రవణ్ గారు చెప్పినట్టు కొన్ని పథకాలు ఇవ్వాలి, కానీ జెన్యున్ గా పోవాల్సిన వారికి రీచ్ అవ్వాలి. ఇప్పుడు సోషల్ ఎంపవర్మెంట్ బిలో పావర్టీ బీపీఎల్ పీపుల్ కావాలంటే ఎంతో ఒకటి మనం ఇవ్వాల్సిందే. వారికి ఎడ్యుకేషన్ తో పాటు ఎంప్లాయ్మెంట్, అదే విధంగా హెల్త్, ఇలాంటివి మనం తప్పకుండా ఇవ్వాలి. అది ఇవ్వకపోతే కూడా కరెక్ట్ కాదు. అయితే నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఎన్నికల్లో మన ఎన్నికలు వాళ్ళు సరే నేను ఓడిపోతున్నారనే ఒక అక్కస్తోనే వాళ్ళు మొన్న టీఆర్ఎస్ మీడియా వాళ్ళు దుష్ప్రచారాలు స్టార్ట్ చేశారు. నేను సాక్షాత్ దానిలో నన్ను కూడా కేసు ఇరికించిన విషయం తెలుసు మీ అందరికీ. నేను ఏమంటున్నా అంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఒక విధంగా ఈ పార్టీలో ఉన్నప్పుడు కాదు. శ్రవణ్ గారు వాస్తవాలే మాట్లాడాలి, వారు చేసిన తప్పుదారు కూడా చెప్పాలి. విచ్చలవిడిగా ఈ ఖర్చులు ఎన్నికల ఖర్చు పెంచింది ఎవరు? 100 ఎన్నికలు తిన్న పిల్లి ఈరోజు కాశీకి పోతే పాపాలు పోతాయా? వాళ్ళు ఎంత విచ్చలవిడిగా 250 కోట్ల అంటే 300 కోట్ల అంటే మునుగోడు ఎన్నికలు ఖర్చు. ఒక కామన్ మ్యాన్ గా, ఒక ప్రొఫెషనల్ గా, వారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేసిన వారు, నేను ఒక డాక్టర్ని, మీరు అన్నట్టు న్యూట్రల్ పర్సన్ గా మనం కామన్ పర్సన్ గా ఆలోచిస్తే అంత ఖర్చు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉందా? 250-300 కోట్లు మునుగోడు ఎన్నికలు. సో ఈ వాతావరణాన్ని అసలు పార్టీని ఏమంటారు, పార్టీలో నిధులు అంటే ఏమంటారు, పార్టీ ఈ రోజు 12,000 కోట్లు వాళ్ళ దాంట్లో టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో మొలుగుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు చందాల మీద శ్రమదానం మీద వసూలు చేసిన డబ్బులతో పార్టీ మీటింగ్ పెట్టుకున్న టీఆర్ఎస్ ఈరోజు 12,000 కోట్ల నిధులు ఎక్కడి నుంచి వచ్చింది? పార్టీ ఫండ్ ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది అంత? సరే ఇవన్నీ సరే మీరు ఈ రోజు వాళ్ళు ఏదో నీతులు చెప్పడం వల్ల ఎవరైనా మారిపోతుంది అనుకుంటే ఎవరైనా శుద్ధ పూసలు కాదు. ఒకళ్ళు మొదలు పెట్టింది పార్టీ ఫిరాయింపుల్లో అంతే, ఉచితాల్లో అంతే, ఈ వ్యవస్థ ఖరాబ్ కావడంలో, ఎన్నికల వ్యవస్థ డబ్బు వ్యవస్థ కావడంలో అంతే. ఎవరైనా భరత్ గారు ఒక విషయం మాత్రం ప్రజలు గమనించింది ఏంటంటే 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన హామీ మొత్తం నెరవేర్చలేదని ప్రజలు కూడా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నెరవేర్చలేదు వాస్తవం, కానీ మాట మీద ఉండి కనీసం ఒక 6 హామీలను అమలు చేసింది. ఇందిరమ్మ ఇల్లు ఇవి ఇస్తున్నాం, ఈ ఇచ్చిన హామీల ప్రజల్లో ఇంకా వాళ్ళు ఇవ్వగలుగుతారు, వాళ్ళ చిత్తశుద్ధి ఉందనేది గమనించింది. కాబట్టి లాస్ట్ 5 రోజుల్లో, వారం రోజుల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచించారు. ఒక నిజంగా 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏదైనా ఒక హామీని నెరవేర్చారు. దళిత బంధు నెరవేర్చిర్రా? 3 ఎకరాల భూమి నెరవేర్చిర్రా? కొన్ని ఉద్యోగాలు నెరవేర్చిర్రా? సరే రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు రేపు 15 నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామంటారు. గెలిచిన వెంటనే ఇక ఖైరతాబాదు పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి, అంతేనా? డెఫినెట్లీ. అంటే యాక్చువల్లీ కోర్టు వివాదం లేకుంటే లాస్ట్ చివరి అంటే ఈ నవంబర్ లోనే ఆ ఖైరతాబాద్ మన జూబ్లీ తో పాటు లోకల్ బాడీ ఎన్నికలు కూడా అయిపోయేటి. అక్కడ హైకోర్టు నడుస్తుంది, ఇంకా ఎంతకాలం అయితే రిజర్వేషన్ ఇష్యూ ఉంది కాబట్టి మేము రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి ఎన్నికలు కొంత ఆపాల్సి వచ్చింది. డెఫినెట్ గా ఓడిపోతే మరి ఏమంటారు? ఓడినా గెలిచినా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాల్సిందే కదా. అయితే ఓడిపోవడం అనేది ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రజలు మా ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద స్టిల్ నమ్మకం ఉంది. మేము ఇంకా స్టార్టింగ్ కేసీఆర్ మొదటి టర్మ్ పాలించిన తర్వాత కూడా ఒక మాట అన్నాడు, అప్పుడే పుట్టిన బిడ్డ మన పరిగెడుతుందా అని చెప్పి. పోనీ మేము అడుగుతున్నాము, 20 నెలల్లోనే మా ప్రభుత్వం పరిగెట్టగలుగుతుందా? వాళ్ళు చేసిన విధ్వంసాన్ని కవర్ చేసుకుంటూ కట్టుకుంటూ దాసో శ్రవణ్ గారు ఫోన్ కలపండి, ఫోన్ ఇన్ లో కలపండి. దాసో శ్రవణ్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? సో దాసో శ్రవణ్ గారు ఫోన్ కలపండి, ఆయన ఫోన్ లో మాట్లాడాలనుకుంటారు, జూమ్ కట్టింది. సో రామచంద్ర నాయక్ గారు మీరు ఏం చెప్తారు?
ఒకటే అండి. ఓడినా గెలిచినా పంచాయతీ ఎలక్షన్ అయితే పెడతారు. అంటే మేము మన ఓడినా గెలిచాను మీరు ప్రస్తావించారు కాబట్టి మాకు ఓడే ప్రసక్తే లేదు. మేము 30,000 మెజార్టీతో కదా ఇప్పుడు అయిపోయింది ఓటింగ్. 30,000 మెజార్టీతో మేము గెలవబోతున్నాం. రెండోది ఇంతకుముందు 15,000 20,000 అన్నారు, ఇప్పుడు 30,000 అన్నారు. ఇప్పటికిప్పుడు పెంచేసారు. 25,000 నుండి 30,000 మెజార్టీ మేము గెలవబోతున్నాం అని చెప్పా. మీకు ఒక బోరమండలనే మీకు 10,000 మెజార్టీ, సారీ ఇది మన రెహమత్ నగర్ లోనే మీకు 10,000 మెజార్టీ వస్తుందండి. ఓకే, మా దగ్గర 5 నుంచి 10,000 మధ్య అని చెప్పాను. ఓకే, మీకు యూసుఫ్ కూడా దాదాపు 5,000 అని చెప్పాను. ఓకే, మిగతా దగ్గర ఒక 2,000 అనుకున్నాం కానీ 25 నుంచి 30,000 మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ఏదేమైనా దేశ పురోగతి గానీ రాష్ట్ర ప్రగతి గానీ కాంగ్రెస్ పార్టీ గత 65 సంవత్సరాల్లో మేము ప్రూవ్ చేసినాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా మాట మీద ఉంటే పార్టీ కాబట్టి ప్రజలు నమ్మిరు. తప్పకుండా వారి నమ్మకాన్ని కూడా మేము తప్పకుండా కాపాడుకుంటాం. మా నాయకుడు చిత్తశుద్ధితో పనిచేస్తుందండి. మరి వాళ్ళు 1,60,000 కోట్లు అసలు వడ్డీ సంవత్సరానికి కట్టుకుంటూనే ఇన్ని పథకాలు ఇస్తున్నామంటే ఆ గొప్పతనం మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి. ఓకే, దాసోజీ గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు, చెప్పండి. ఏం లే, ఇంతకు ముందు రామచంద్ర నాయక్ గారు మాట్లాడుతూ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో మాట్లాడుతాం అట్లా అని చెప్పని ఏదో అన్నారు. సరే, వారి విఘ్నతకు నేను వదిలిపెడతా. నేను చెప్పేది ఏంటంటే ఈ పార్టీ ఉన్నా ఆ పార్టీ ఉన్నా ప్రజల పక్షం, ప్రతిపక్షం అనేది పార్టీలు అయాల కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో అధికారంలో లేకపోతే అది ప్రజల పక్షం, ఇవాళ టీఆర్ఎస్ అధికారంలో లేకపోతే అది ప్రజల పక్షం. దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. అది అర్థం కాకుండా ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీ, ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీ, ఏ పార్టీలో ఉన్నా ప్రజల పక్షం. ప్రభుత్వాలు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవస్థ నడిపిస్తూ ఇష్టం వచ్చినట్టుగా అరాచక పరిపాలన కొనసాగిస్తుంటే కూడా భజన కొట్టడానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తిని నేను కాదు. ఒకవేళ అయాల ప్రభుత్వాలు తప్పు చేస్తే కూడా తప్పన్నాను, ఇవాళ ప్రభుత్వం తప్పు చేస్తే కూడా తప్పంటున్నాను. మీకు దురదృష్టం ఏంటంటే ఇవాళ రామచంద్ర నాయక్ గారు 10 ఏళ్ళు అధికారంలో లేరు. సరే, అంతకుముందు 10 ఏళ్ళు అధికారంలో లేరు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కాకముందే మొత్తం నేను నాయక్ గారిని అంటలేను, బట్ జనరల్ గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి అనుచరులు కానీ లేకపోతే ఉన్న వాళ్ళంతా కూడా ఆ అధికారం నెత్తికెక్కిపోయింది కదా. కాబట్టి ప్రతిపక్షం నుండి వచ్చే ప్రశ్నలన్నింటిలో కూడా రంధ్రాన్వేషణ చేస్తా ఉన్నారు తప్ప వాళ్ళు ఎట్లా సరిదిద్దుకోవాలా, ఏ రకంగా ప్రజలకు మంచి పరిపాలన అందించాలా, సుపరిపాలన అన్నారు, మార్పు అన్నారు, 420 వాగ్దానాలు చేసినారు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఇట్లా రకరకాల డిక్లరేషన్లు చేసి ఒక్కదాన్ని కూడా పూర్తిగా లేకుండా ఈ 2 ఏళ్లు గడిచిపోయాయి. ఆర్థికంగా రాష్ట్రం అయిపోతున్నది, చేస్తున్నది. దీనికి సమాధానం చెప్పకుండా పొద్దు చేసే బూతుల రాజకీయం, లేకపోతే ఉంటే స్లోగన్లు, అనౌన్స్మెంట్లు, బూతులు, వీళ్ళని తిట్టాలా వాళ్ళని తిట్టాలా, వీళ్ళ మీద కేసు. వాయిస్ కట్ అవుతుంది. రాష్ట్రాన్ని కుదేలు చేస్తే తప్పనిసరిగా అడుగుతారు. దాన్ని అడిగితే ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటే అని చెప్పారు. వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటే నేను చేసేది ఏం లేదు. నిన్నటిదాకా రేవంత్ రెడ్డి ఏం చేసిందా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? అధికార పక్షాన్ని తూర్పారపట్లేదా? సో ఫైనల్ గా చర్చ క్లోజ్ చేద్దాం. శ్రవణ్ గారు, మీరు రేపు ఏంటి మీ అసెస్మెంట్ ఏంటి? బీఆర్ఎస్ గెలుస్తుందా? గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది? ఓడిపోతే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నా. ఓకే, బీఆర్ఎస్ గెలిచి దీనివల్ల ఏదో బీఆర్ఎస్ పార్టీకి మేలు జరుగుతుంది అనే దానికంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలవాలా, రేవంత్ రెడ్డి ఓడిపోవాలని కోరుకుంటున్నా. ఏ డివిజన్ లో మెజారిటీ వస్తుంది మీకు? ఇంకా నేను ఆస్ట్రాలజర్ గా చెప్తే బాగుండదండి. నేను మళ్ళీ ఎలక్షన్ లో మొత్తం ఇన్వాల్వ్ అయినారు. కొనుగోలు కేటీఆర్ రోడ్ షోస్ అంతా బ్యాక్గ్రౌండ్ మీరు వర్కౌట్ చేసి జనాలకు ప్రజలకు చెప్పబోతే నేను చెప్పా కదా, యూసఫ్ కూడా రెహమత్ నగర్ లో అట్లా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తుండొచ్చు కానీ మిగతా అన్ని డివిజన్లలో కూడా గోయింగ్ టు హ్యావ్ కంఫర్టబుల్ మెజారిటీ అండ్ వీ విల్ విన్ దిస్ ఎలక్షన్. నెంబర్ 1. నెంబర్ 2, ఇది మేం గెలవడం కోసం కాదు, ప్రజలను గెలిపించడం కోసం, రేవంత్ రెడ్డిని గాడిలో పెట్టడం కోసం, గాడి తెచ్చిన ఈ ప్రభుత్వాన్ని పెట్టడం కోసం, అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనను సరిదిద్దడం కోసం ఈ ఓటమి రేవంత్ రెడ్డికి అవసరం, ఈ గెలుపు ప్రజలకు అవసరం. కాబట్టి తప్పనిసరిగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నాను. ఓకే 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 థ్యాంక్ యూ దాసో శ్రవణ్ గారు, రామచంద్ర నాయక్ గారు. సో మరి కాసేపట్లోనే తినబోతూ రుచి చూడడం ఎందుకు, ఇంకా దాదాపు 10 గంటలు ఉంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఆశ్చర్యకరంగా ఇంతవరకు కూడా ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా
రాలేదు అధికారుల దగ్గరికి. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరు లేరా అన్న చాలా డౌట్ అయితే వస్తుంది. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా వాళ్ళు బహుశా డైరెక్ట్గా మరి హాలిడే ఇచ్చారు కాబట్టి వచ్చి వినియోగించుకున్నారో తెలీదు. బట్ హోమ్ ఓటింగ్ అంటే 80 సంవత్సరాలకు పైగా వృద్ధులు దాదాపు 103 మంది రిజిస్టర్ చేసుకున్నారు హోమ్ ఓటింగ్ కింద. దానిలో 101 ఓట్లు పోలైనాయి. ఇంకో 2 ఓట్లు 2 ఓటర్లు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు చనిపోయారట. సో ఫస్ట్ హోమ్ ఓటింగ్ ఎవరైతే 85 సంవత్సరాలు దాటిన వృద్ధుల దగ్గరికి ఈసీఏ స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు తీసుకుంటుంది. ఆ 101 ఓట్లు ఫస్ట్ లెక్కిస్తారు. ఆ తర్వాత షేక్పేట నుంచి ప్రారంభమై ఓట్ల లెక్కింపు ఎర్రగడ్డతో ముగుస్తుంది. 10 రౌండ్లోనే కంప్లీట్ అవుతుంది కాబట్టి రౌండ్కు దాదాపు ఒక 15-20 నిమిషాలు తీసుకున్నా 15 × 10 150 నిమిషాలు అంటే 2.5 గంటల్లో అవుతుంది. నాకు తెలిసి 10:30-11 గంటలకల్లా జూబ్లీహిల్స్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఎక్కువ ఆలస్యం పట్టదు ఎక్సెప్షనల్గా, ఎందుకంటే 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు కాబట్టి 10 రౌండ్స్ అంటే ఈజీగా 2.5-3 అవర్స్ 11 లోపే జూబ్లీహిల్స్ రిజల్ట్ రానుంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఉదయం 8 గంటల నుంచి. బీహార్ కూడా ఇస్తాం, కానీ జూబ్లీహిల్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంట్రెస్ట్ కాబట్టి స్పెషల్ ఫోకస్ జూబ్లీహిల్స్ గురించి జీ తెలుగు న్యూస్ ఇస్తుంది. ఎందుకంటే బెట్టింగ్ రాయలు దాదాపు 500 కోట్ల బెట్టింగ్లు కట్టారట ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా. సట్టా బజార్ ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే 1:3 అంటే 100కు 300 రూపాయలు బీఆర్ఎస్ గెలిస్తే పందెం నడుస్తుందట. బెట్టింగ్ రాయలంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుందన్నది చూద్దాం. రేపైతే ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే జీ తెలుగు న్యూస్లో కంటిన్యూ అవుతాయి. రేపు మళ్ళీ ఈ డిఎన్ఏ చూస్తున్న ప్రేక్షకులు రేపు జీ తెలుగు న్యూస్ ఉదయం నుంచి నిష్పాక్షిక కవరేజ్ కోసం మా దగ్గరికి అందరు కూడా వస్తారని ఆశిద్దాం. ఇది ఇవాళ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.